శృతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క సౌజన్యంతో విశ్వవిఖ్యాతమైనటువంటి విశాఖపట్టణంలో వెలసినటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజక చక్రవర్తి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాములు వారి దివ్య ఆశీస్సులతో నిర్వహింపబడుతున్నటువంటి రాజశ్యామల చంద్రమౌళీశ్వర వారి దేవస్థానం వారి దివ్య సన్నిధిలో శరన్నవరాత్ర మహోత్సవములు అద్భుతంగా కనుల పండుగగా నిర్వహింపబడుతున్నాయి. అందులో భాగంగా దేవి భాగవత పారాయణము, అమ్మవారి వైభవాలను గురించి ప్రవచనములు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అందులో భాగంగానే పరమహంస పరివ్రాజక చక్రవర్తులు శ్రీ శ్రీ సద్గురువర్యులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో, అలాగే ఉత్తరాధికారి వారైనటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు వారి దివ్యాశీస్సులతో వారి చరణారవిందములకు వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకముగా పాదాభివందనములు సమర్పించుకుంటూ, రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్ర మహోత్సవములలో ఈరోజు శారదారూపిణి అయినటువంటి రాజశ్యామల మనకు అన్నపూర్ణాదేవి రూపంలో మన శారదాపీఠంలో మనకి అమ్మవారు సాక్షాత్కరిస్తోంది. కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి రూపం ఏమిటి, అన్నపూర్ణాదేవి యొక్క వైభవం ఏమిటి అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ప్రవచనంలో మనం ముచ్చటించుకుందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేవి చ పార్వతీ, భిక్షాందేహి చ పార్వతీ. ఏ అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడూ కూడా అమ్మవారు పూర్ణస్వరూపిణియే. ఎల్లప్పుడూ కూడా పూర్ణస్వరూపిణి అయినటువంటి ఏ అన్నపూర్ణ మాత అయితే ఉన్నదో ఆ అన్నపూర్ణ మాత ఎవరయ్యా అంటే శంకర ప్రాణవల్లభే, శంకరుని యొక్క ఇష్టసఖి, ప్రాణసఖి, ఇచ్ఛాశక్తి. అటువంటి శంకరుని యొక్క ప్రియసఖి అయినటువంటి ఏ అన్నపూర్ణ మాత అయితే ఉన్నదో ఆ అన్నపూర్ణ మాతను మనము భిక్ష అడుగుతున్నాం. భిక్షాందేహి పార్వతి, ఓ పార్వతీమాత మాకు భిక్షను అనుగ్రహించవలసింది అని కోరుకుంటున్నాం. ఏమిటయ్యా మనం అడిగేది భిక్షను అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ప్రతి మానవుడు కూడా కోరుకోవలసింది ప్రధానమైనటువంటిది, మనకి ధనకనక వస్తువాహనాదులు కావాలి, లేకపోతే మేడలు మిద్దులు కావాలి, అధికారాలు కావాలి, అవి కావాలి ఇవి కావాలి అని చెప్పని కోరుకోకూడదు. ఎందుకంటే మహారాజు గారి దగ్గరికి వెళ్ళి బెల్లం ముక్క అడిగితే ఎలా ఉంటుందో సర్వజ్ఞ స్వరూపిణి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పూట అన్నం పెట్టించు, లేకపోతే నాకు ఈ ధనం కలిగేటట్టుగా చెయ్యి అని చెప్పని యాచించడం అనేటువంటిది అలాగే ఉంటుంది. కాబట్టి మనం దేనికోసం అడగాలి,
ఏ ప్రయోజనాన్ని ఆశించి అడగాలి అమ్మవారిని అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానము వైరాగ్యము నాకు సిద్ధించాలి. అలా సిద్ధించినట్లయితే మాత్రమే పురుషార్థమైనటువంటి తురీయ పురుషార్థమైనటువంటి ఏ శ్రీకైవల్య పదం అని చెప్పైతే ఉన్నదో ఆ శ్రీకైవల్య పదం అంటే అమ్మవారితోటి ఐక్యమయ్యేటువంటి పరబ్రహ్మతోటి ఐక్యమయ్యేటువంటి స్థితి కలగడం అనేటువంటిదే కైవల్య స్థితి. ఆ కైవల్య స్థితి కలగాలి అంటే జ్ఞాన వైరాగ్యములు రెండూ కూడా మనలో సముత్పన్నం కావాలి. కాబట్టి ఆ జ్ఞాన వైరాగ్య సిద్ధి కలిగేటట్లుగా నాకు భిక్షను అనుగ్రహించు అని చెప్పని పార్వతీమాతని అన్నపూర్ణ దేవిని ఆ సదా సంపూర్ణ అయినటువంటి అన్నపూర్ణమాతను మనం ప్రార్థించాలి. ఎందుకని అంటే ఆ సదా సంపూర్ణమైనటువంటి అన్నపూర్ణమాత ఎటువంటిదో కూడా ఇక్కడ మనకి చెబుతోంది. నిత్యానందకరి అమ్మ ఎటువంటిదయ్యా అంటే నిత్యానందాన్ని కలిగించేటువంటిది. నిత్యానందం ఏమిటి? నిత్యానందం అన్నది ఏంటి? కేవలము పరబ్రహ్మానందం మాత్రమే నిత్యానందమైనటువంటిది. మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, శాశ్వతంగా ఉండేది కాదు. ఎందుకంటే ఈవేళ నా జేబులో కనీసం ₹1 కూడా లేదు. లేకపోయేటప్పటికి నేనేం కోరుకుంటాను? కనీసం నాకు ఈవేళ గడవడానికి కనీసం ఒక ₹100 ఉంటే బాగుండును అని అనుకుంటే ఆ అమ్మవారు కలిగించింది. కలిగిస్తే నాకు అప్పుడు ఏం కలిగింది? సంతోషం కలిగింది. సంతోషం వేరు, ఆనందం వేరు. మనం కోరినటువంటి కోరికలు తాత్కాలికమైనటువంటి ఏ కోరికలైతే ఉన్నాయో ఆ తాత్కాలికమైనటువంటి కోరికలు కనుక తీరినట్లయితే వెంటనే మనకు కలిగేది సంతోషం. శాశ్వతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో శాశ్వతంగా ఉండేటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో దాన్ని సంతృప్తి అయినటువంటి స్థితిని ఆనందం అంటారు. కాబట్టి ₹100 నేను కోరుకున్నాను, నాకు లభించింది, సంతోషం కలిగింది. అంతటితోటి ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఆ ₹100కి తగినటువంటి విధంగా నాకు పని పూర్తయ్యేంత వరకు ఉంటుంది. తర్వాత అయ్యో 100 లభించిందే, 1000 లభిస్తే బాగుండు అనుకుంటుంది. కాబట్టి ఇచ్చతి శతీ సహస్రం సహస్రీ లక్షమేహతే లక్షాధిపస్తదారాజ్యం రాజ్యస్థ స్వర్గమేహతే. అందు గురించి దీనికి ఆశిక అనేటువంటిది అంతులేదు. కోరికలు అలాగా ఒకదాని తర్వాత ఒకటి సముద్రంలో కెరటాల్లాగా వస్తూనే ఉంటాయి. సముద్రం ఒడ్డు నుంచుని ఒక మందభాగ్యుడు అనుకున్నట్ట కెరటాలు ఆగినప్పుడు స్నానం చేద్దాం అనుకుని. వాడు ఎప్పుడైనా స్నానం చేయగలడా సముద్రంలో? ఎప్పటికీ చేయలేడు. ఎందుకని? కెరటాలు అలా వస్తూనే ఉంటాయి నిరంతరంగా, ఎప్పుడు కూడా కెరటాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆశలు కెరటాల్లాగా, సముద్ర కెరటాల్లాగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ ఆశలు తీరిన వెంటనే తాత్కాలికంగా సంతోషం అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. కానీ నిత్యానందం అనేటువంటిది ఏమిటి? ఇది శాశ్వతంగా ఉండే ఆనందం కాదు. స్వర్గం వచ్చినటువంటి వాడు కూడా స్వర్గంతో సంతృప్తి పడడు. అక్కడి నుంచి కూడా ఇంకా పైలోకాలకు వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి ఈ సంతోషాలకి శాశ్వతమైనది కాదు, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది ఒక బ్రహ్మానందం మాత్రమే. అంటే పరబ్రహ్మతోటి ఐక్యమయ్యి కేవల కైవల్యాన్ని పొంది ఆ పరబ్రహ్మతో రమించడం అనేటువంటిది, క్రీడించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే నిత్యానందము. అటువంటి నిత్యానందాన్ని కలిగించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. నిత్యానందకరి, సదాభయకరి. ఎప్పుడూ కూడా మనకి ఆమె హస్తంలో ఉంటాయి. అభయం హస్తం, వరద హస్తము. ఎప్పుడూ కూడా మనకి అభయాన్ని అమ్మ కలిగిస్తూనే ఉంటుంది. నిత్యానందకరి, సదాభయకరి, సౌందర్య రత్నాకరి. అమ్మ అన్నపూర్ణాదేవి ఎటువంటిది అంటే రత్నాకరం అంటే సముద్రం అని అర్థం. సముద్రం ఎంత అపారమైనటువంటిది, ఎన్ని వేల ఫ్యాంటముల లోటు ఉంటుందో ఆ సముద్రాన్ని తెలుసుకోవడం కష్టం. ఎంత దూరం వ్యాపించి ఉంటుందో కూడా తెలుసుకోవడం కష్టం. అలాగే అమ్మవారి యొక్క సౌందర్యం ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విస్తృతమైనటువంటిది అనేటువంటిది కూడా సముద్రంలాగే తెలుసుకోవడం కష్టం. కాబట్టి అపారమైనటువంటి, అంతులేనటువంటి, ఎప్పుడూ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి
సౌందర్యం అది. అటువంటి అందుకోసమే శంకర భగవత్పాదులు కూడా సౌందర్య లహరి అనేటువంటి పేరుతోటి అమ్మవారి వైభవాన్ని గురించి మనకి ఆ శ్లోకాలని ఆ స్తోత్రాలని మనకు అందించారు. కాబట్టి సౌందర్య రత్నాకరి అన్నపూర్ణాదేవి, నిర్ధూతాఖిల ఘోర పాప నికరి, అందుగురించి సమస్తముగా ఎగరగొట్టబడినటువంటి భయంకర ఘోరమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపముల యొక్క సమూహం అంతా కూడా, అంటే మనం అనేక జన్మల నుంచి, ఇది ఈ జన్మ కాదు, ఎన్నో జన్మ మనకు తెలియదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో మనకు తెలియదు. అందుగురించి పాపము ఎన్ని రకాలుగా, పాపపుణ్యములు ఎన్ని రకాలుగా ఉంటాయంటే గత జన్మల నుంచి వచ్చినటువంటి పాపం కొంత, ఇప్పుడు జన్మల్లో చేసేటువంటి పాపం కొంత, ఆగామి జన్మలలో చేసే పాపం కొంత. ఈ 3 రకములైనటువంటి పాపములు కూడా నిర్మూలంగా నాశనమైతేనే కానీ పరబ్రహ్మైక్యం అనేటువంటిది, ముక్తి అనేది లభించదు. అందుగురించి అందుకు ప్రారబ్ధం పోవాలి, సంచితం పోవాలి, ఆగామి పోవాలి. 3 రకములైనటువంటి పాపములు కూడా అతి భయంకరమైనటువంటి పాపములన్నీ కూడా సంపూర్ణంగా నాశనమైనప్పుడు మాత్రమే మనకి నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం కలుగుతుంది, ముక్తి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అటువంటి అతి భయంకరమైనటువంటి పాప సముదాయం అంతా మనం సంచిలో వేసుకుని కూర్చున్నాం. అదే సంచితం అంటేను. అనేక జన్మల నుంచి మనం చేసిన పాప సముదాయాన్ని అంతని కూడా ఉంది. ఆ పాప సముదాయాన్ని అంతని కూడా ఎగరగొట్టేసేటువంటిది, పోగొట్టేసేటువంటిది అన్నపూర్ణమాత. కాబట్టి నిర్ధూతాఖిల ఘోర పాప నికరి అంటే పాపముల యొక్క సమూహం కలిగినటువంటిది, భయంకరమైనటువంటి పాపముల యొక్క సమూహాన్ని ఎగరగొట్టేటువంటిది, పోగొట్టేటువంటిది, సమస్తమైనటువంటి పాప ప్రణాశిని అయినటువంటిది అన్నపూర్ణమాత. అంతేకాకుండా ప్రత్యక్ష మాహేశ్వరి. ఇక్కడ మాహేశ్వరి అని చెప్పుకుంటారు కొంతమంది, కానీ మాహేశ్వరి అని చెప్పుకోవడం కంటే మాయేశ్వరి అని చెప్పుకుంటేనే సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మాయ అనేటువంటిది భగవంతుని యొక్క అంశ. మాయ, ఈ సమస్త లోకములు కూడా మాయ చేత ఆవరించబడి ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా మాయ ఆవరించి ఉంటుంది. అందుకోసమే వారికి కూడా లోభాలు, ప్రలోభాలు అన్నీ ఉంటాయి. వాటి గురించి నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి మాయ ఎలా ఉంటుంది అని అడిగితే త్రిమూర్తులకి తెలియలేదు, ఎవరికీ తెలియలేదు. దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే తెలిసేటువంటి విధం కాదు. అంటే మాయ యొక్క స్వభావం, మాయ యొక్క రూపము ఎవరికీ కూడా, ఆ మాయకి అధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమేశ్వరి యొక్క రూపము ఎవరికీ కూడా తెలిసేది కాదు. కానీ అన్నపూర్ణాదేవి రూపంలో ఆ మాయేశ్వరి యొక్క ప్రత్యక్ష రూపం మనకే కనిపిస్తుంది. అందుగురించి ప్రత్యక్ష మాయేశ్వరి అంటే మాయా స్వరూపమును మనకి ప్రత్యక్షంగా కన్నుల ముందు కట్టినట్లుగా కనిపించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. కాబట్టి ప్రత్యక్ష మాయేశ్వరి, ప్రాళేయాచల వంశపావనకరి. ప్రాళేయాచలం అంటే హిమాచలం, హిమవత్ పుత్రిక. దక్షాధ్వరంలో సతీదేవిగా అవతరించినటువంటి దక్షుని కుమార్తెగా సతీదేవిగా అవతరించినటువంటి అమ్మవారు దక్షాధ్వర సమయంలో ఆమె ఆత్మాగ్నికి ఆహుతి అయిన తర్వాత హిమవంతునికి, మేనకాదేవికి కుమార్తెగా జన్మించింది. కాబట్టి హిమవంతుడు హిమవన్నగాధీశుడు అంటే పర్వతాలకన్నింటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు. హిమవత్ పర్వతం, ప్రాళేయాచలం అంటే తెల్లనైనటువంటిది, మంచుతో కూడినటువంటి పర్వతం. కాబట్టి హిమవత్ పర్వతం అంటే హిమవత్ పర్వత వంశానికి కీర్తిని లభింపజేసిన ప్రాళేయాచల వంశ పావనకరి, ఆ వంశాన్ని పవిత్రం చేసినటువంటిది. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తుగా హిమవంతునికి కుమార్తెగా పుట్టినందువల్ల ఆ వారి యొక్క వంశమంతా కూడా పవిత్రమైనటువంటిది అయ్యింది. అందుగురించి ఈ హిమవంతుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు వీరు హిమవంతుడు వాగ్వివాదం చేసుకునేటువంటి సమయంలో ఆ స్నేహితుడు అనేవాడు, ఏమయ్యా నువ్వు చెప్పిందే రైట్ అంటున్నావు ఎప్పుడూను,
ఎదరవాళ్ళు చెప్పింది ఏది కాదు అంటున్నావు, మరి ఇలా అన్నం ఏ విధంగా నీకు తగింది? ఆ స్నేహితుడు ఎవరో కాదు, మతంగ మహర్షి. హిమవంతుడు మతంగ మహర్షి వారిరువురు మిక్కిలి సన్నిహితమైన స్నేహితులు. ఇద్దరు ఈ శాస్త్రచర్చ గురించి చేసుకునేటప్పుడు నేను చెప్పిందే యథార్థము, నేను చెప్పిందే సత్యము అనేవాడు హిమవంతుడు. మతంగ మహర్షి ఎంత చర్చించినా ఒప్పుకునేవాడు కాదు. ఎందుకు ఒప్పుకోవు నువ్వు అంటే, నేను అమ్మవారిని సంతతిగా పొందినటువంటి వాడిని నేను, కాబట్టి అమ్మవారు నా యొక్క సంతతిగా జన్మించింది అంటే, నా కుమార్తెగా జన్మించిందంటే నేను చెప్పింది నిజం అన్నమాట, యథార్థం అన్నమాట. ఇంక అందులో తేడా ఏముండదు. సాక్షాత్తు అమ్మవారే నాకు పుత్రిగా జన్మించినప్పుడు నాకు ఎంతకంటే తేడా ఏముంటుంది? అందుకోసం నా మాటే వేదవాక్కు, నా మాటే సత్యము అని చెప్పి అనేవాడట. అందుకోసమని మొత్తం అమ్మవారు హిమవంతుని యొక్క వంశంలో పుట్టినందువల్ల మొత్తం ఆ వంశమంతా కూడా పావనమైంది. ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి. కాశీ అనేటువంటి మాటలోనే మొత్తం అంతా ఇమిడి ఉన్నది. కాశ్యతే ఇది కాశీ అని, ప్రకాశిస్తూ ఉండేది కాబట్టి, ప్రకాశించేది కాదు, ప్రకాశించబోయేది కాదు, ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే తద్ధర్మకాలం అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. సృష్టికి పూర్వము ప్రకాశిస్తూనే ఉంటుంది, సృష్టిలో ఉన్నప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. లోకాలన్నీ కూడా లయమైపోయినప్పుడు కూడా కాశీపట్టణం ప్రకాశిస్తూనే ఉంటుంది. కాశ్యతే అంటే ప్రకాశ్యతే అని అర్థం, ప్రకాశించేది, తేజస్సుతో ప్రకాశించేది. అందుగురించి లోకాలన్నీ లయమైనప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరులు స్వేచ్ఛగా ఆనందంగా విహరించడానికి కాశీపురం ఒక్కటి మాత్రమే, కాశీపట్టణం ఒకటి మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జలముల మధ్యలో ప్రకాశిస్తూ ఉండేది. అదే మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ధామం, ఆనందధామము, ముక్తిధామము ఏదైతే ఉన్నదో అదే కాశీపట్టణం. ఆ కాశీపట్టణానికి అధీశ్వరుడు ఎవరయ్యా అంటే విశ్వనాథుడు. ఆ అధీశ్వరి మహారాజ్ఞి ఎవరయ్యా అంటే ఆ కాశీపురాధీశ్వరి విశాలాక్షి అమ్మవారు. ఆ విశాలాక్షి అమ్మవారే అన్నపూర్ణాదేవి. ఇక్కడ మనం ఒక విషయం ప్రధానంగా గుర్తెట్టే పెట్టుకోవాలి. విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరు కాదు. విశాలాక్షియే అన్నపూర్ణ, అన్నపూర్ణయే విశాలాక్షి. రెండు పేర్లు కూడా అమ్మవారివి, ఒకటే పేరు. విశాలాక్షికే అన్నపూర్ణాదేవి అని పేరుంది, అన్నపూర్ణాదేవికే విశాలాక్షి అని పేరుంది. కాబట్టి కాశీపురాధీశ్వరి అనేటువంటి ఏ విశాలాక్షి అమ్మవారైతే ఉన్నారో ఆ విశాలాక్షి అమ్మవారే అన్నపూర్ణాదేవి. కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కాబట్టి ఓ అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణ అంటే మనందరికీ ఈ సమస్తం సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవులు కూడా అన్నగతమైనటువంటి ప్రాణులు. మనకి మన శరీరంలో పంచకోశములు ఉంటాయి, 5 కోశములు. అందులో అన్నమయమైనటువంటి కోశం ప్రధానమైనటువంటిది. ఈ అన్నమయ కోశంతో మాత్రమే సమస్తమైనటువంటి భూతజాలం అంతా కూడా నిండి ఉంటుంది, దానివల్లే బతుకుతుంది, ఆ అన్నమయ కోశం వల్లే. కాబట్టి అన్నపూర్ణేశ్వరి అంటే అన్నమయ కోశానికి అవసరమైనటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తిని ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణమాత. అంటే అన్నకోశానికి కావలసిందేమిటి? సమస్తమైనటువంటి ఆకలిని తీర్చేటువంటి ఏ ఆహార పదార్థాలు అయితే ఉన్నాయో ఆ ఆహార పదార్థములన్నీ కూడా ఈ అన్నకోశానికి చేరతాయి. అందుకోసమే భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? సమస్త ప్రాణులు కూడా తీసుకున్నటువంటి ఏ ఆహార పదార్థాలు అయితే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, వైశ్వానర అగ్ని రూపంలో, అంటే అన్నమయ కోశంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరి రూపంలో, అన్నపూర్ణాదేవి రూపంలో అక్కడ నేనుండి వాటిని అన్నింటినీ కూడా పచనం చేసి జీర్ణింపజేసి దాని నుండి
వచ్చినటువంటి మనం ఎర్రని రక్తం ఏదైతే ఉన్నదో ఆ రక్తం ద్వారా సమస్తమైనటువంటి జీవులు బ్రతికేటట్లుగా చేసేది ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. అందుకోసమే ఆమె రక్తవర్ణములతో రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని ఉంటుంది, రక్తవర్ణంతో ఉంటుంది. కాబట్టి రక్తం అనేటువంటిదే. ఇప్పుడు చూడండి, హెమోగ్లోబిన్ కంటెంట్స్ అంటే ఎర్ర రక్త కణాలు తగ్గిపోయాయి అనుకుందాం. ఎంత శాతం ఉండాలో అంత శాతం ఉండకుండా 7% కంటేనో 5% కంటేనో తగ్గింది అనుకుందాం. వాడిని వెంటనే హాస్పిటలైజ్ చేయాలి, వాడికి సెలైన్లు ఎక్కించాలి, కోమాలోకి వెళ్ళిపోతాడు, ఉంటాడో ఊడతాడో తెలియదు. అంటే ఈ ప్రాణులన్నీ బతకడానికి ఏం కావాలన్నమాట? ఎర్ర రక్త కణాలు కావాలి. ఆ ఎర్ర రక్త కణాలని ప్రసాదించే మాత ఎవరయ్యా అంటే అన్నపూర్ణాదేవి. అందు గురించి సమస్తమైనటువంటి ఆహార పదార్థాలను ఈ అన్నకోశానికి సరఫరా చేసి వాటిని అన్నింటినీ పచనం చేసి తద్వారా లభించినటువంటి ఎర్రని రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రని రక్త కణాల ద్వారా సమస్తమైనటువంటి భూత ప్రపంచాన్ని అంటే సమస్తమైన ప్రాణి సమూహాన్ని కూడా బ్రతికించేటువంటి మాత అన్నపూర్ణాదేవి. కాబట్టి సమస్త నిత్యానందమును కలిగించేటువంటిది, సమస్తమైనటువంటి పాపములను పోగొట్టేటువంటిది, అద్వితీయమైనటువంటి ప్రాణులు జీవించడానికి అవసరమైనటువంటి ఏ అన్నమయ కోశమైనతో నిండినటువంటి జీవులకు అన్నమయ కోశాన్ని ఆ అన్నాన్ని నింపి పచనం చేసి రక్త కణాల ద్వారా ఎర్రని రక్త కణాల ద్వారా జీవులన్నింటికీ కూడా బ్రతకడానికి ఆధారభూతమైనటువంటిది ప్రసాదించేటువంటిది తల్లి అన్నపూర్ణాదేవి. కాబట్టి అటువంటి అన్నపూర్ణాదేవి అంటే పరబ్రహ్మ స్వరూపిణి, నిత్యానందాన్ని కలిగించేటువంటిది, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క దేహములలోనూ కూడా ఆ అన్నపూర్ణాదేవిగా ఉండి సమస్తమైనటువంటి ప్రాణుల్ని అంటే ఎర్రని రక్త కణముల రూపంలో ఉండి సమస్త ప్రాణులని బ్రతికేటట్లుగా చేసేటువంటి మాత అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం భిక్ష అడుగుతున్నాము. మనమే కాదు, పరమశివుడు కూడా అన్నపూర్ణాదేవిని భిక్ష అడుగుతూనే ఉన్నాడు, ఎప్పటికీ అడుగుతూనే ఉంటాడు. దాని గురించి ఒక పాట కూడా వచ్చింది, ఎగుడు దిగుడు కన్నులవాడు జంగమదేవర నీవాడు. అందు గురించి ఊరు పేరు లేనటువంటి వాడు బిచ్చం ఎత్తుకుని తిరిగేవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు జంగమదేవర నీవాడు అని చెప్పని, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అని చెప్పని సినిమాలో ఒక పాట కూడా వచ్చింది. ఆయన భిక్షాపాత్ర ధరించి యాచిస్తూ ఉంటాడు. ఆయనకి అది ప్రధానమైనటువంటిది. హిమోత్పర్వతం మీద సమస్తమైనటువంటి సౌఖ్యాలు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు కూడా ఈయన భిక్షాపాత్ర ధరించి ఇలా యాచకం భిక్ష వహిస్తూనే భిక్ష తీసుకుంటూనే ఉండేవాడట. హిమవంతుడికి ఈ విషయం తెలిసింది, పార్వతి అమ్మవారు ఎవరి ద్వారానో తెలిసింది. మీ అల్లుడు ఇలాగా అడుక్కుంటున్నాడయ్యా, నీ అల్లుడు అడుక్కోవడం పెట్టి నువ్వేమో రత్నాలు అన్నింటి కలిగినటువంటి మహానుభావుడివి, నీకు లేని సంపదలు అన్నీ లేవు, అటువంటిది అసలు నీ అల్లుడు అడుక్కోవడం ఏమిటి అని చెప్పని అందరూ హిమవంతుడిని హేళన చేయడం మొదలుపెట్టారట. హేళన చేయడం మొదలు పెడితే పార్వతి అమ్మవారిని అడిగాట, ఏమమ్మా ఏంటి అమ్మాయి మన అల్లుడు ఎలా చేస్తున్నాడు, మా అల్లుడు నాకు తలవంపుగా ఉంది అని చెప్పని అడిగితే ఆ అమ్మాయి పార్వతి అమ్మవారు పరమశివుడితో చెప్పిందిట, ఇలా బాగోలేదండి, మా నాన్నగారు బాధపడుతున్నారు, మీరు ఇలా చేస్తున్నారని. సరేలే అలాగేలే అన్నట్ట. అలాగేలే అని పగలస్తమానం ఇంట్లోనే ఉండి రాత్రి అయ్యగానే మళ్ళీ భిక్షాపాత్ర పుచ్చుకుని బయలుదేరి వెళ్ళేవాడట. అందు గురించి ఎప్పుడూ కూడా ఆయన భిక్షాపాత్రతోటి వహించి వెళ్ళడమే ఆయనకి ఆనందకరమైనటువంటి విషయం. భిక్షాపాత్రతో ఏమిటి అడుగుతాడైనా అంటే జ్ఞాన వైరాగ్యాలు లోకానికంతకీ కూడా కలగాలనేటువంటిది. అందులోనే ఆ పాటలోనే చెప్పారు, బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి అని. అందు గురించి భిక్షాన్ని అడిగి ఆయన ఏది అడుగుతాడు, భక్తి మన దగ్గర ఉన్నటువంటి భక్తిని భిక్షంగా అడుగుతాడైనా. భిక్షంగా అడిగి మనకి ముక్తిని ప్రసాదిస్తాడు. భక్తిని మన దగ్గర నుంచి యాచించి తనంతట తానే యాచించి, మనం సాధారణంగా మనం వెళ్ళి ఎవరైనా మనకి ముక్తిగా ఏం కోరిక కావాలన్నా కానీ ఆ ఇవ్వగలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం యాచించాలి. కానీ అది కాదు, పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు బోళాశంకరుడు ఎందుకయ్యాడు, అందుకే అయ్యాడు ఆయన భక్తవశంకరుడు. అందు గురించి భక్తుల పాలిటి
ఆయన ఆయన భక్తుల యందే అనునిత్యం ఉంటాడు. కాబట్టి భక్తుల యందే ఉంటాడు కాబట్టి వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి. కాబట్టి ఆనందాన్ని కలిగించడం కోసం ఆయన భిక్షాపాత్ర ధరించి అందరినీ అడుగుతూనే ఉంటాడు. అలాగే అన్నగతములైనటువంటి ప్రాణులు కాబట్టి ఆ అన్నపూర్ణని కూడా సర్వ ప్రాణుల తరఫున కూడా నా భక్తులకి అందరికీ కూడా నువ్వు అన్నం కలిగించు, వాళ్ళ అన్నమయ ఆ గతాన్ని కలిగించి వాళ్ళకి మోక్షాన్ని జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పని మనందరి తరఫున ప్రార్థిస్తూ ఉంటాడు. కాబట్టే అటువంటి మనం కూడా ఏం చేయాలన్నమాట, అమ్మవారిని దగ్గరికి వెళ్ళి నాకేదో అన్నం పెట్టు, ఇచ్చేయి అచ్చేయి అని అడగకూడదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అందు గురించి అమ్మవారిని మనం ఏవడగాలి? అన్నపూర్ణాదేవిని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి, నిత్యానందాన్ని కలిగించే, బ్రహ్మానందాన్ని, ముక్తిని, కైవల్యాన్ని కలిగించగలిగినటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం జ్ఞానము వైరాగ్యము భిక్షగా కోరాలి. అయితే ఇందాక చెబుతూ ప్రత్యక్ష మాయేశ్వరి అన్నారు. మాయాస్వరూపం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తోంది అన్నారు. ఎలా కనిపిస్తోందండి అంటే ఆ అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క రూపం ఎలా ఉంటుందో మనకి శ్రీనాథ మహాకవి, ఈశ్వరార్చన కళాశీలుడు, సాక్షాత్తుగా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి పరమ భక్తాగ్రేశ్వరుడు అయినటువంటి శ్రీనాథ మహాకవి తన కాశీఖండం మహాకావ్యంలో ఆ అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపాన్ని చాలా చక్కగా కనులకు కట్టినట్లుగా మనకి ఆయన వర్ణించిన తీరు కనుక చూస్తే అన్నపూర్ణాదేవి మన కట్టెదుట ప్రత్యక్షమైనట్టుగానే ఉంటుంది. ఎలా వర్ణించాడో చూద్దాం. జిలుగు సంధ్యారాగ చీనాంబరములు కట్టి. అన్నపూర్ణాదేవి ఎలా ఉందిట అంటే చెబుతున్నాడు, జిలుగు సంధ్యారాగ చీనాంబరములు కట్టి. జిలుగు సంధ్యారాగం. సంధ్యారాగం అంటే సంధ్యా సమయంలో ఆకాశం ఎల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అంటే ఎర్రనైనటువంటి ప్రకాశించేటువంటి వస్త్రములు ధరించినది. ఏ వస్త్రాలు? మామూలు వస్త్రాలు కాదు, చీనాంబరములు ధరించి ఎర్రని పట్టు వస్త్రము ధరించినటువంటిది అమ్మా. జిలుగు చీనాంబరములు కట్టుకుని ఉంది. ఎటువంటి చీనాంబరములు? సంధ్యారాగ చీనాంబరం. అందు గురించి సంధ్యారాగంతో అంటే ఎర్రని కాంతితోటి సంధ్యా సమయంలో ఉండేటువంటి ఆరుణ్యంతో, అక్కడ రాగం అనేటువంటి దానికి రెండు అర్థాలు. ఎర్రనైన రిపని ఒక అర్థము, అనురాగం అని ఒక అర్థం. ప్రేమతోటి అంటే ప్రేమను పంచేటువంటి అమ్మకి మించినటువంటి ప్రేమ తన యొక్క సంతానాన్ని మీద అమ్మను మించినటువంటి మాతృదైవం ఎవరు లేరు. మాతృదైవమే ప్రథమం. అందుకోసమే మాతృదేవో భవ అన్నారు. అందుకోసమే పరబ్రహ్మని కూడా మాతృరూపంలో కనుక సేవించినట్లయితే గమ్ముని ముక్తి లభిస్తుంది, త్వరగా ముక్తి లభిస్తుంది. అదే పురుష రూపంలో కనుక ధ్యానించినట్లయితే అంత తేలికగా ముక్తి లభించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టే మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే. అందు గురించి సప్తశతిలో కూడా అదే చెప్పారు. అందు గురించి మాతృరూపంలో సమస్తమైనటువంటి లోకాలకి మాతృరూపంలో ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి ఏం చేస్తుంది? జిలుగు సంధ్యారాగ చీనాంబరములు కట్టుకునుంది. పైగా కుసుమ గర్భముగా కీల్కొల్పు తురిమి కొప్పు చుట్టుకుందట అమ్మ. పూర్వకాలం ముత్తైదువులందరూ చుట్టుకునేవారులేండి. ఇప్పుడు అసలు జుట్టులే ఉండట్లేదు. ఉన్నా కానీ ఇక్కడ దాకా కట్ చేసుకుంటున్నారు, అందరూ విరబూసుకునే తిరుగుతున్నారు. మన సంప్రదాయం అలా అయిపోయింది. ఒక సీతాదేవి విరబూసుకున్నందుకు లంక నాశనమైంది. ఒక ద్రౌపదీదేవి జుట్టుని విరబూసేటట్టుగా చేసినందుకు కౌరవ వంశం నాశనమైంది. కాబట్టి ఇప్పుడు మన భారతదేశ స్థితి ఏం కలుగుతుందో, అందరూ విరబూసుకు తిరుగుతున్నప్పుడు మహిళలు ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి, నేను చెప్పలేను. అందుకోసమని కొప్పు చుట్టుకోవాలి. ఆ కొప్పు కూడా కుసుమ గర్భముగా చుట్టి, అప్పట్లో ఉండేవి చామంతి పూలని, బంగారు చామంతి పూలు చేయించుకునేవారు. ఈ కొప్పుకు మయంలో అలంకరించుకునేవారు. అందుగురించి కుసుమ గర్భముగా కీలుగొలుపు కొప్పు చుట్టి. అందుగురించి ఆ బంగారం ఆవిడికి లోటే ఉన్నది, పరమ రత్నగర్భ. అందుగురించి కుసుమము అంటే పువ్వు మధ్యలో చుట్టుకున్నటువంటి చక్కనైనటువంటి కొప్పు పెట్టుకుని ఉంది. అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం మనకి ఎంత చక్కగా సాక్షాత్కరిస్తున్నాడో శ్రీనాథుడు చూడండి. కస్తూరి మెదిచిన గంధసారమలంది.
గంధసారం అంటే చందనం. ఆ చందనంలో కస్తూరి మేళవించింది. కస్తూరి సుగంధాన్ని విరజిమ్ముతూ ఉంటుంది. హరిచందనం చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చేటువంటి చందనంలో పరిమళ ద్రవ్యమైనటువంటి కస్తూరిని మేళవించి అది మైపోతగా పూసుకుంది అమ్మవారు. కాబట్టి కస్తూరి మెదిచిన గంధసారమలంది ముత్యాల తాటంకములు ధరించి. తాటంకములు అంటే చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణాలని తాటంకములు అంటారు. చెవి కమ్మలం. ఆ చెవి కమ్మలు ముత్యాలు చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలతో ఉన్నటువంటి అలా ఊగుతూ ఉంటే ఆ చెవి కమ్మలు చాలా అందాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పైగా ముత్యం అనేటువంటిది తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వరూపం, అంటే సత్వస్వరూపానికి ఉదాహరణ అది. అంతేకాకుండా దానికి మౌక్తికము ముక్తికము అని పేరు. అంటే మోక్షాన్ని పొందినటువంటి వారందరూ కూడా, ఎవరైతే మోక్షాన్ని పొందారో, కైవల్యాన్ని పొందారో, అమ్మవారిని చేరుకున్నారో వారందరూ కూడా ఈ చెవుల కమ్మల రూపంలో అమ్మవారి దగ్గర నివసిస్తూ ఉంటారు. ముత్యాలు అనేటువంటిది ముక్తి పొందినటువంటి వారికి, దానికి మౌక్తికము అని పేరు. ముక్తి పొందిన వారని అర్థం దానికి. కాబట్టి ఆ ముత్యాలు తాటంకములుగా ధరించింది అంటే మోక్షగాములైనటువంటి వారిని, మోక్షం పొందినటువంటి వారిని అందరినీ కూడా చెవులు కమ్మలుగా, అంటే వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా వింటూ చెవులకు దగ్గరగా వాళ్ళు చాలా ఉన్నారు. అమ్మవారి చెవులో వాడు చాలా ఆంతరంగిక స్నేహితుడు అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు వెళ్ళి చెవులో చెబుతూ ఉంటాడు. అంతేనా? ఇంకెక్కడైనా చెప్తాడు? ఆంతరంగిక స్నేహితుడు చెవులో చెబుతాడు, రహస్యాలన్నీ కూడా చెవులో చెబుతాడు. అంతే మోక్షాన్ని పొందేటువంటి వారి ఎక్కడ రహస్యం కూడా వినేటువంటి చెవుల ద్వారా వినేటువంటి తల్లి. కాబట్టి ముత్యాల తాటంకములు ధరించి చక్కనైనటువంటి ఎర్రని పట్టు వస్త్రం కట్టుకుంది. తర్వాత కుసుమ గర్భంగానేమో కొప్పుకు పెట్టుకున్నది. కస్తూరి కలిపినటువంటి శ్రీచందాన్ని మైపోతగా పూసుకున్నది. ముత్యాల తాటంకాలని ధరించింది. ఇంకా ఏం చేసింది అంటే సీమంత పథమున చేర్చుక్క సవరించి. సీమంతం అంటే పాపిడి బొట్టు అని అర్థం. ఈ పాపిడిలో చక్కనైనటువంటి సింధూరాన్ని పెట్టుకుంటారు. అది పాతివ్రత్యానికి, సౌభాగ్యానికి చిహ్నం. అందుగురించి ఆ సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి ఆ చక్కనైనటువంటి చుక్కను ధరించింది ఈ పాపిడిలో. సేమంతవతమున చేర్చుక్క సవరించి కురులపై చిన్ని పూగుస్తరించి. ఈ జడలో ఏం చేసింది? ఇక్కడ మధ్యలో పుష్పం ఉంది, కానీ మనకి లలితా సహస్రనామంలోనూ అమ్మవారి వైభవం కూడా చెప్పేటప్పుడు ఈ కేశములు ఇలాగా పైనుంచి కిందకి వేలాడుతూ ఉంటే కేశములకు అలంకరించబడినటువంటి నీలోత్పలము ఈ చెవు దగ్గరికి వచ్చి ఈ చెవికి ఆభరణంలాగా ప్రకాశిస్తోంది అని చెబుతారు అందులో. అందుగురించి ఆ చెవుకి ఆభరణంలాగా ప్రకాశిస్తోంది. జుట్టులో అలంకరించుకున్నటువంటి అమ్మవారి యొక్క నీలోత్పలము ఎలా ఉందయ్యా అంటే చెవికి ఆభరణంలాగా ప్రకాశిస్తోంది అంటారు. ఇలాగా జుట్టు కిందకి వ్యాపిస్తే ఆ వ్యాపించినటువంటి జుట్టుకి అలంకరించినటువంటి పుష్పం, చిన్న పుష్పం. ఇప్పుడు మనవాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు పెట్టుకోవడమే తక్కువ, జుట్టే తక్కువ. పెట్టుకున్నా కానీ ఈ మూల నుంచి వికారంగా చూస్తే వికారంగా కలిగేలాగా ఉంది, కానీ అందంగా ఉండేటట్టుగా అలంకరణ ఉండట్లేదు. సరే, అవన్నీ మనకు అనవసరం అనుకోండి. అమ్మవారి యొక్క వైభవాన్ని దర్శించేటప్పుడు, సౌందర్యాన్ని దర్శించేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం కూడా పొరపాటే అవుతుంది. కాబట్టి సీమంతవతమున చేర్చుక్క సవరించి కురులపై చిన్ని పూగుస్తరించి శ్రీపాదముల హేమనూపురంబులు దాల్చి. ఆ అమ్మవారి యొక్క శ్రీచరణములు, ఆ శోభాయమానమైనటువంటి చరణములు, ఆ పాదములు యందు ఆవిడ ఏం ధరించిందయ్యా అంటే బంగారు మయమైనటువంటి అందెలను ధరించింది. అందుగురించి మన వాళ్ళు ఇప్పుడు బంగారంతో చేసినవి పెట్టుకోవాలని చెప్పని కొంతమంది అనుకుంటున్నారు. కానీ మానవ మాతృలు ఎవరు కూడా అమ్మవారికి కాబట్టి హేమనూపురములు ధరించవచ్చు, కానీ ఈ నాభికి దిగువ భాగంలో బంగారం ధరించడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమైన విషయం. కాబట్టి నాభికి దిగువ భాగంలో బంగారం ధరించరాదు, ఏ రూపంగా అయినా ధరించరాదు. అందుకోసమే వడ్డాణం దాకాను కటిసూత్రం దాకానే దానికి నియమించబడింది.
కింద భాగంలో మిగిలినటువంటివన్నీ కూడా వెండితోటో లేకపోతే స్టీల్తోటో లేకపోతే ఇంకో దానితోటో వేటితోటో చేసుకోవాల్సిందే, కానీ బంగారంతో చేసినవి ధరించరాదు. ఎంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఆ పని చేయకూడదు. చేసినట్టయితే వారికి రౌరవాది నరకములే కలుగుతాయి. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టి కానీ అమ్మవారు జగదంబిక కాబట్టి శ్రీపాదముల హేమనూపురములు దాల్చి కటి మీద వజ్రాల కమరు నిలిపి, ఈ కటి మీద ఏం చేసిందంటే వజ్రాలు పొదగినటువంటి కమరు అంటే వడ్డాణం అని అర్థం, కటిసూత్రం అని అర్థం, వడ్డాణం అని అర్థం. దాన్ని ధరించి ఉందమ్మ. చూడండి ఎంత అద్భుతమైనటువంటి రూపము. ఆ మాయేశ్వరి యొక్క అమ్మవారి యొక్క రూపం శ్రీనాథుడు ఎంత చక్కగా మనది ఇది చదువుతుంటే ఎదురుగుండా కట్టెదురు ప్రత్యక్షమైనట్టుగా అనిపించట్లేదా? అనిపిస్తుంది. అది అటువంటి తల్లి కటి మీద వజ్రాలు కమరు నిలిపి అన్నపూర్ణ, ఇందాక నేను చెప్పాను అన్నపూర్ణ విశాలాక్షి అనెడు పేర్ల. విశాలాక్షి అన్న అన్నపూర్ణన్న ఆవిడే. అన్నపూర్ణ వేరు, విశాలాక్షి వేరు కాదు. కొన్ని చోట్ల చాలామంది దేవాలయాల్లో ప్రతిష్ఠ కూడా చేశారు, విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి అని. ఒకే శక్తి రెండు పేర్లతో ఉన్నదే కానీ రెండు రూపాలతో లేదు. ఒకటే శక్తి విశాలాక్షి అమ్మవారే. అన్నపూర్ణగా ఎందుకు కీర్తింపబడిందో కూడా శ్రీనాథుడు ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కాశికా మధ్య శృంగాటముల యందు ఏం చేస్తుందా? విశ్వపతి దేవి, విశ్వనాథుని యొక్క ఇల్లాలైనటువంటి ఏ విశాలాక్షి అమ్మవారైతే ఉన్నారో ఆ విశాలాక్షి అమ్మవారు ఏం చేస్తూ ఉంటారంటే మధ్యాహ్న వేళ పెట్టు, మధ్యాహ్న సమయంలో అందరికీ కూడా పెడతారట. ఏం పెడతారయ్యా అంటే అమృత పాయస దివ్యాన్నం అనుదినంబు. అమృత స్వరూపమైనటువంటి దివ్యమైనటువంటి పాయసాన్నాన్ని మధ్యాహ్న సమయంలో అనుదినము ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయంలో అందరికీ పెడుతుంది ఆవిడ. అందుకోసమని మధ్యాహ్న సమయంలో ఆకలి వేసేటువంటి సమయంలో మధురమైనటువంటి అమృతమయమైనటువంటి పాయసాన్నాన్ని అందరికీ పంచిపెడుతుంది కాబట్టి ఆవిడ అన్నపూర్ణ అన్నారు. కానీ అసలే ఆవిడ విశాలాక్షియే. కాబట్టి విశాలాక్షి అన్నపూర్ణ అనేటువంటి రెండు పేర్లతోటి పిలవబడేటువంటి అమ్మ అన్నపూర్ణాదేవి. ఆవిడ చేసేది ఏమిటయ్యా అంటే ఏ ప్రాణి కూడా ఆకలితోటి ఉండేటట్లుగా కాకుండా అన్ని ప్రాణుల యొక్క ఆకలిని తీర్చేటువంటి తల్లి. కాబట్టే ఆవిడ అన్నపూర్ణ అయింది. కాశీకాపురంలో ఉండేటువంటి వాళ్ళకి అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే కాశీ పట్టణంలో ఉండేటువంటి వారు ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క పూట కూడా ఆకలితోటి ఎవ్వరూ పడుకోరు. ఇప్పటికీ కూడా అదే. అందుకోసమే దానికంత విశిష్టం రావడానికి అహం కాశీ గమిష్యామి ఇతు బ్రువాణ సతతం కాశీ వాస ఫలం లభేత్ అన్నారు. అందు గురించి నేను కాశీ వెళ్తాను అనుకుంటే చాలు, కాశీకి వెళ్ళి అక్కడ కాశీవాసం చేసినటువంటి ఫలితం దక్కుతుందన్నారు. అలా అనుకుని నేను తిరుపతి వెళ్తాను అనుకుంటే వెళ్ళేదాకా ముక్కు పట్టుకుంటాడు వెంకటేశ్వర స్వామి. మన వెంకటేశ్వర స్వామి వెళ్ళేదాకా వదిలిపెట్టాడు. వెళ్తే కానీ ఆ మొక్కు తీర్చుకుంటేనే కానీ మనకి ఏ రకమైన ముక్తి ఉండదు. అందు గురించి అలా కాదు, అది ముక్తిధామం, ఆనంద నిలయం. అక్కడ కాశీనగరంలో మరణించినటువంటి వారు ప్రతివారు కూడా కుడి చెవి పైకి ఉండి మరణిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి రామమంత్రాన్ని మరణించినటువంటి వారు ప్రతి వారికి చెవిలోనూ రామమంత్రాన్ని విశ్వనాథుడే వచ్చి ఉపదేశిస్తాడు. కాబట్టి రామమంత్రాన్ని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి ఆ కాశీ నగరంలో మరణించినటువంటి వారికి అందరికీ కూడా కైవల్యమే కానీ వేరే స్థితి కలగదు. అందుకోసమే కాశీ మహానగరాన్ని మహా ఆనందధామం అన్నారు, ముక్తి ధామం అన్నారు, ముక్తి స్థానం అన్నారు. కాబట్టి అటువంటి చోటకి వెడతాను అనుకుంటే చాలు సమస్తమైనటువంటి దోషాలు పోయి మనకి ఆ స్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి కాశికాపట్టణంలో ఇప్పటికీ కూడా 365 సత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా 365 సత్రాలు ఉన్నాయి. ఒక యాచకుడు కానీ భిక్షుకుడు కానీ ఒక సత్రం దగ్గరికి ఒక రోజు వెళ్తే సంవత్సరం తిరిగితే కానీ మళ్ళీ మొదటి సత్రం దగ్గరికి రావక్కర్లా భోజనానికి.
అది ఈనాటికి కూడా కాశీలో ఉన్న స్థితి. మరి ఆనాడు కాశీలో స్థితి ఎలా ఉందో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఏ ప్రాణి కూడా ఆకలితోటి అలమటించేస్తూ ఆ కాశీ నగరంలో ఉండకుండా ఉండేలాగా మధ్యాహ్న సమయంలో అమృత పాయసాన్ని అంటే అమృతత్వాన్నే ప్రసాదిస్తుంది. కాశీపట్టణంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా అమృతత్వాన్నే ప్రసాదిస్తుంది. కాబట్టి మనం కూడా వెళ్ళి కాశీలో ఉందామండి అని చెప్పని అనుకుంటే కాశీలో ఉండడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు ఉన్నవాళ్ళు మాత్రమే ఉండగలరు. దానికి ఏమాత్రమైనా కొంచెం లోటు వస్తే అన్నపూర్ణాదేవి విశ్వనాథుడు కూడా దాక్షిణ్యం ఏ కొంచెము లేకుండా వాడు ఎంత గొప్పవాడైనా కానీ కాశీపట్నం నుంచి తరిమి కొట్టేస్తారు. ఎందుకంటే దానికి వ్యాస భగవానుడే ఉదాహరణ. వ్యాస భగవానుడు ఎటువంటి వాడో మీకు తెలుసు. వేదాలని విస్తరించి 4 వేదాలుగా, అసలు 3 వేదములు, ఆ 3 వేదములని కూడా 4 వేదములుగా విపంచీకరించినటువంటి వాడు. పంచమ వేదంగా ప్రఖ్యాతమైనటువంటి మహాభారతాన్ని రాసినటువంటి వాడు. 18 పురాణములు రచించిన వాడు. 18 ఉపపురాణాలను రచించినటువంటి వాడు. వేదాంతవేత్త, జ్ఞాన సంపన్నుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా కూడా వ్యాసుడిని కీర్తిస్తారు. అటువంటి వ్యాస భగవానుడు తన యొక్క శిష్యులతోటి గంగానదీ తీరంలో ఉంటూ లేచిన దగ్గర నుంచి సంధ్యావందనాదులు కార్యం చేసుకుని వాళ్ళకి అధ్యాపనం చేస్తూ విద్యార్థులకి అందరికీ కూడా వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేయిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కాలక్షేపం చేస్తూ ఉంటే మధ్యాహ్న సమయం ఆయన మరి ఋషితుల్యుడు కాబట్టి వంటలు పెంటలు ఇవన్నీ పెట్టుకోవడం అనేది వారికి ఉండదు. సాధువులకి, సత్పురుషులకి, సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి, బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించిన వారు ఇవన్నీ పెట్టుకోకూడదు, లంపటాలన్నీ పెట్టుకోకూడదు. అందుకోసమని భిక్షావృత్తిని స్వీకరించి ఆ మధ్యాహ్న సమయంలో వెళ్ళి భిక్ష లభించినటువంటి దాంట్లో సగభాగం దైవతార్పణంగా అతిథి వగైరాలకు సంతర్పణ రూపంలో ఒక సగభాగాన్ని శిష్య పరమాణువులకి అందరికీ ఇచ్చి మిగిలినటువంటి తన భాగాన్ని మాత్రం తను తీసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇలా ఉంటే ఈ వ్యాస భగవానుడు ఎంత నిబద్ధతతో ఉన్నాడో చూద్దామని చెప్పని పరీక్ష చేద్దామని అనిపించింది విశాలాక్షి అమ్మవారికి, విశ్వనాథుడికి. విశ్వనాథుడు అన్నాడు, వ్యాసుడు ఇలా ఉన్నాడు కదా, ఇంత వేదాంగ వేత్త కదా, అసలు నిజంగా ఇతనికి నిబద్ధత ఉందా లేదా, ఆ నిష్ఠ ఉందా లేదా, ఇక్కడ తీర్థవాసం చేసేటువంటి అధికారం వీడికి ఉందా లేదా పరీక్ష చేద్దాం. ఈవేళ నువ్వు ఇతనికి భిక్ష లభించకుండా చూడు అని చెప్పని విశాలాక్షి అమ్మవారికి చెప్పాడు విశ్వనాథుడు. ఆవిడ అన్నిటా వ్యాపించిన రూపం ఆవిడే కదా. ఆవిడే కాబట్టి ప్రతి గృహిణి యొక్క మనస్సులోనూ ఆవిడే నిండి ఉంది కాబట్టి ఆ భావం ప్రతి గృహిణి మనస్సులోనూ కూడా నిండిపోయింది. సరే, మిట్ట మధ్యాహ్నం అయింది. శిష్యులు ఒకవైపుకి వెళ్ళారు, వ్యాస భగవానుడు ఒకవైపుకి వెళ్ళారు. ప్రతి ఇంటికి ముందుకు వెళ్ళడం, భవతీ భిక్షాందేహి అన్నాం. లోపల నుంచి ఇంకా వంట అవ్వలేదండి, వెళ్ళిరండి అనేది ఒక వైపు. ఈవేళ మా ఇంట్లోనండి పితృతిథండి, దైవకార్యం ఉందండి, కాబట్టి ఈవేళ భిక్ష పెట్టకూడదండి, వెళ్ళిరండి అని. ఇంకో ఆవిడ అసలు కుదరదండి, మా ఆయన ఇంకా ఇంటికి రాలేదండి, వారికి వడ్డిస్తేనే కానీ ఎవరికి పెట్టమండి ఇలా. అందుగురించి ఏదో వంకలు చెప్పి ఏ ఒక్క ఇంటి దగ్గర కూడా ఏ ఒక్క కనీసం పట్టెడు అన్నం కూడా వ్యాస భగవానుడికి కానీ ఆ శిష్యులకి అందరికీ కానీ ఏ ఒక్కరికి కానీ లభించలేదు. అందరూ వచ్చేసారు, ఆశ్రమానికి వచ్చేసారు. వచ్చేసి చూస్తే ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటారంతే. ఎవ్వరికీ కూడా ఒట్టు పెట్టినట్లుగా ఒక్క అన్నం ముద్ద కూడా లభించలేదు. అప్పుడు వ్యాసుడు అన్నాడు శిష్యులందరితోటిని, నాకే ఇలా జరిగిందా, మీకు కూడా ఇలాగే జరిగిందా? మాకు ఇలాగే జరిగిందండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే మాటలు, నేతి మాటలే కానీ నెయ్యి ఎక్కడా పడలేదండి, అందుకోసమని మాకు ఇదే జరిగిందన్నారు. ఎప్పుడూ జరగనది ఈవేళ ఇలా జరిగింది అంటే ఈ కాశీ మహాపట్టణంలో ఏమైనా ఉపద్రవం వచ్చి ఉండాలి. ఏ వరదో, ఉప్పెనో, అగ్ని భయమో, ఏ ఉపద్రవం ఏదో వచ్చి ఉండాలి. ఏమైనా వచ్చిందేమో చూసి రండి, లేకపోయినట్టయితే ఎప్పుడూ ఇలా లేదు కదా. పుష్కలంగా మనకి లభించేది అతిథి అభ్యాగతులకి అందరికీ కూడా సముద్రిగా పెట్టినా కానీ ఇంకా బోళ్ళంత మిగిలి ఉండేటట్టుగా మనకి లభించేది. ఏమైనా ఉపద్రవం కలిగిందేమో చూసిరండి అని చెప్పని శిష్యుల్ని పంపించాడు వివిధ ప్రాంతాలకి వాళ్ళని పంపించాడు.
ఎక్కడికి వెళ్ళినా కానీ అంతా ఎక్కడ ఏ రకమైనటువంటి ఉపద్రవం లేదు, అంతా ప్రశాంతంగానే ఉందండి, కానీ మనకు మాత్రమే ఆనందం దొరకలేదండి అని చెప్పారు ఆ శిష్యులు వచ్చి. సరే, ఆ వేళ అయిపోయింది. ఆ ఆకలితోటే అలమటిస్తూ ఆ రాత్రి గడిపారు. మళ్ళీ మర్నాడు ఉదయం లేచారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. వెడితే ఆ రెండో రోజు కూడా అదే పరిస్థితి. నిన్నటి స్థితే ఈవేళ కూడా లభించింది. వెంటనే ఆ కాశికాపురం వీధి మధ్యలో తన యొక్క చేతిలో ఉన్నటువంటి కమండలం ఇది నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టి మా భూత్ త్రైపూరుషీ విద్య, మా భూత్ త్రైపూరుషీ ధనం, మా భూత్ త్రైపూరుషీ ముక్తి, కాశ్యాం నివసతాం సదా అని కాశీని శపించాడు. అంటే ఏమిటి? కాశీలో నివసించేటువంటి వారు ఎందుకు నాకు ఈ పరాభవం చేశారు? నేను ఇంత గొప్పవాణ్ణి, వేదాంగవేత్తని, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని నాకు అన్నం లేకుండా ఆకలితో అలమటించేటట్టుగా చేశారు. ఎందుకని చేశారు? వీళ్ళకి ధనగర్వం ఎక్కువైపోయింది, విద్యాగర్వం ఎక్కువైపోయింది, మాకు ముక్తి మా చేతిలోనే ఉందనేటువంటి ముక్తి గర్వమే ఎక్కువైపోయింది. ఈ మూడు గర్వాలతోటి వీళ్ళు నన్ను అవమానించారు. కాబట్టి కాశీలో నివసించేటువంటి వారికి ఎవరికి కూడా వీటి ద్వారా మూడు పరంపరలు అంటారు చూసారా, మూడు అంతరాల వరకు, మూడు జన్మాంతరాల వరకు కూడా కలగకూడదు. మా భూ త్రైపూరుషీ విద్య అంటే మూడు మన్వంతరాల వరకు కూడా, మూడు స్థితుల వరకు కూడా, తరాలు అంటారు, మూడు తరాల వరకు కూడా కాశీలో నివసించేటువంటి వాళ్ళకి ధనం కలగకూడదు, విద్య కలగకూడదు, ముక్తి కలగకూడదు అని శపించాడు. శపించేటప్పటికీ వెంటనే ఇందాక మనకి చెప్పినటువంటి ఈ విశాలాక్షి అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైంది. ఎదురుగున్నాను ప్రత్యక్షమయ్యి, ఏమయ్యా నువ్వు వేదాలు చదువుకున్నానన్నావు, వేదాలు చెబుతున్నానన్నావు, పురాణాలు రాశానన్నావు, ఇదేనా నీ పురాణజ్ఞత? ఇదేనా నీ యొక్క తాత్విక స్థితి? ఇదేనా నువ్వు వేదసారాన్ని తెలుసుకున్నది? నువ్వేనా ఇలా మాట్లాడవలసిందేనా? ఒక పూట ఆకలితో ఉన్నంత మాత్రమున కాశీని శపించే అంత గొప్పవాడివి అయిపోయావా నువ్వు? కాశీని శపించే అంత గొప్పవాడివి అయిపోయావా? ఏమిటి నీకు ఆకలేనా? ఆకలి గురించి ఇంత అలమటిస్తున్నావా? సరే రా, నాతో రా నీకని. ఆ అమ్మని చూడగానే, అమ్మా నువ్వెవరు? ఇప్పటిదాకా నిన్ను ఎప్పుడూ ఈ కాశీ మహాపట్టణంలో నేను అన్ని వీధులు తిరుగుతూ ఉంటానుగా, ఎక్కడా చూడలేదు. గంధర్వ కన్యలా ఉన్నావు, అప్సరస కన్యలా ఉన్నావు, దేవకన్యలా ఉన్నావు, ఎప్పుడూ చూడలేదు. ఎవరు నువ్వు? అవన్నీ నీకెందుకయ్యా? ఆకలితో ఏడుస్తున్నావు, పైగానేమో కాశీని శపించావు. ఆకలితో బాధపడేటువంటి వాడికి ఎవరైతే ఏమిటి, నీ ఆకలి తీరనే నీకు ముఖ్యం, అంతే కదా, రా నాతో రా అని తీసుకెళ్ళి షడ్రసోపేతమైనటువంటి భోజనం అంతా పెట్టిన తర్వాత శుభ్రంగా తిన్నాడు. తిన్న తర్వాత, ఏమయ్యా ఇప్పుడు సంతృప్తిగా ఉందా నీకు? అప్పుడు అడిగాడు, నేను ఒక్కడనే రానా? పెళ్ళా కొన్నతనాన నేను ఒక్కండనే ఒత్తునో, ఎల్లని శిష్యుల గొంతు ఒత్తునో అన్నాడు. అందుగురించి నాకు చాలా ఆకలిస్తుంది, నాకులాగే నా శిష్యులకి కూడా చాలామందికి ఆకలి అలాగే ఉంది. కాబట్టి పెద్ద ఆకలితో బాధపడుతున్నటువంటి నేను ఒక్కడనే రానా? నా శిష్యులందరినీ కూడా తీసుకురానా అంది. శిష్యులందరినీ కూడా తీసుకురా, ఎంతమందిని తీసుకొస్తావో అంతమందిని తీసుకురా, మా ఇంట్లో ఏం లోటు లేదు, ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి కూడా ఆహారం లభిస్తుంది, షడ్రసోపేతమైన ఆహారం లభిస్తుంది, తీసుకురా అంది. తీసుకెళ్ళి పెట్టింది. అంతా భోజనం పెట్టింది, తాంబూలాదులన్నీ ఇచ్చింది, అన్నీ కూర్చోబెట్టి ఆ విశ్వనాథుడి పక్కనే విసరవేసి భోజనం పెట్టింది. మొత్తం శిష్యగణానికి ఆయనకి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు చెప్పింది అమ్మవారు అన్నపూర్ణాదేవి, తీర్థవాసం చేయాలి, కాశీలో ఉండాలి అంటే క్రోధం అనేటువంటి లక్షణం పనికిరాదు. నువ్వు ఒక పూట ఆకలికి ఓర్చుకోలేక కాశీని శపించే అంత కోపాన్ని నువ్వు వహించావు. సంయమేంద్రుడవయ్యుండి, మహామునివయ్యుండి, అన్ని తత్వములు తెలుసున్నవాడవయ్యుండి, నువ్వు నడివీధిలో కమండలాన్ని వాటిని నేల మీద కొట్టి కాశీలో 3 తరముల వరకు కూడా విద్య కానీ, ధనం కానీ, ముక్తి కానీ కలగకూడదని శపించావు నువ్వు. కాబట్టి క్రోధం అనేటువంటిది
తీర్థవాసం చేయడానికి మొట్టమొదటి సర్వోత్కృష్టమైనటువంటి అవరోధం. కాబట్టి నువ్వు కాశీలో ఉండడానికి వీల్లేదు. ఇది విశ్వనాథుడి యొక్క నా యొక్క ఆజ్ఞ. నేను విశాలాక్షిని అమ్మవారిని నీ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆయనే విశ్వనాథుడు. కాబట్టి నువ్వు కాశీలో ఉండడానికి వీల్లేదని చెప్పని కాశీ నుంచి బహిష్కరించింది విశాలాక్షి అమ్మవారు వ్యాస భగవానుడిని. అయితే నువ్వు శాపం ఇచ్చావు కదా, ఆ శాపం పని చేస్తుందేమో అనుకుంటున్నావేమో. ఆ శాపం పని చేయదు. నువ్విచ్చిన శాపమే, అది శాపం కాదు, వరంగా మారుస్తున్నాను అంది. మాభూత్ త్రైపూరుషి విద్య. మాభూత్ అంటే కలగకుండుగాక అని అర్థం. 3 తరముల వరకు కూడా కాశీలో నివసించేటువంటి వారికి విద్య కలగకుండా ఉండుగాక, అది కదా నువ్వు ఇచ్చిన శాపం. మా అభూత్ త్రైపూరుషి విద్య. కాశీలో నివసించేటువంటి వారికి 3 తరముల వరకు కూడా విద్య కలగకుండా ఉండకపోవడం అనేది కలుగుతుంది. కలగకూడదు అని నువ్వు అన్నావు, మా భూత్ అని అంటే కలగకూడదు అని. కానీ కలగకపోవడం అనేటువంటిది కలగదు అంటే ఏమిటనమాట, కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అన్నట్టు. అలాగే మా భూత్ త్రైపూరుషి ధనం. 3 తరముల వరకు కూడా ధనం కలగకపోవడం అనేటువంటిది ఉండదు. మహారాజు గారు చాలా బేదరికంలో ఉన్నాడన్నారు. దేనికి బేదరికంలో ఉన్నాడు అంటే లక్ష్మి లేదు అన్నదానికి లేదనే స్థితిలో ఉన్నట్టు వాడు. అంటే బేదరికం అంటే వాడు ఎందులో బేదరికం అంటే బేదరికం లేకపోవడంలో బేదరికంట. అలాగే కలగకపోవడం అనేటువంటిది కలుగుతుంది, కలగకపోవడం అనేటువంటిది ఉండదు. మా అభూత్ అభూత్ అంటే కలుగుతుంది అని అర్థం, సంభవిస్తుంది అని. మా అభూత్ అంటే కలగకుండా ఉండుగాక. 3 తరముల వరకు కూడా కాశీలో నివసించేటువంటి వారికి ధనం కానీ, అదే వాడిచ్చిన శాపాన్నే మయంలో అకార ప్రశ్లేష పెడితే సంస్కృతంలో అది వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేసింది వెంటనే. కాబట్టి మా భూత్ అని నువ్వు అన్నావు. మా అభూత్ త్రైపూరుషి విద్య, మా అభూత్ త్రైపూరుషి ధనం, మా అభూత్ త్రైపూరుషి ముక్తి కాశ్యాం నివసతం సదా. కాబట్టి నువ్వు ఇచ్చిన శాపాన్నే నేను ఈ కాశీపుర వాసులకి ఆశీస్సులుగా వరంగా ప్రసాదిస్తున్నాను. నువ్వు కాశీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పని వ్యాసుడిని నిష్కాసం చేసింది విశాలాక్షి అమ్మవారు. కాబట్టి మనం అందరం వెళ్ళికే కాశీలో ఉందామని చెప్పని అనుకున్నంత మాత్రాన్ని వెళ్ళి ఉండేటువంటి అవకాశం లేదు. క్రోధం అనేటువంటిది కానీ నీతాహారంతో ఉండాలి, క్రోధం వహించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జితేంద్రులేమై ఉండాలి, అధశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే కాశీలో నివసించేటువంటి వారికి కాశ్యాం నివసతాం సదా ముక్తి కాశీలో నివసించేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా లభిస్తుంది. ఆ నివాస ఫలం కూడా లభిస్తుంది. ఇది అన్నపూర్ణాదేవి యొక్క వైభవం. అయితే ఈ అన్నపూర్ణాదేవి యొక్క వైభవం గురించి మనకి అన్నపూర్ణాదేవి పేరుతో లేదు కానీ మనకి లలితా సహస్రనామాల్లో కూడా అన్నపూర్ణ పేరుతో లేకపోయినా కానీ మనకుంది. అన్నదా అనే ఒక నామం ఉంది. అంటే సమస్తమైనటువంటి ప్రాణులకు అన్నం ఇచ్చేటువంటి తల్లి. పూర్ణ అని ఇంకో నామం ఉన్నది. అంటే సంపూర్ణమైనటువంటి, ఇందా మనం చెప్పుకున్నాం, సంపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి అనేటువంటి అర్థం. అన్ని లోకములలోనూ ఉండేటువంటి సమస్త ప్రాణులలోనూ ఉన్నటువంటిది. లోకంలోనూ సంపూర్ణంగానూ ఉంది, పరబ్రహ్మ దగ్గర సంపూర్ణంగానూ ఉంది. అందుగురించి ఇహపరములు అన్నింటిలోనూ కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి మాత అన్నపూర్ణ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిగా అది కూడా. ఇక ధనధాన్య వివర్ధిని అనేటువంటి ఇంకో నామం కూడా ఉంది లలితా సహస్రనామాలో. ధనాన్ని ధాన్యాన్ని, ధాన్య వివర్ధిని అంటే మరి కావలసినటువంటి ఆహార పదార్థాలని సమకూర్చేటువంటి తల్లే కదా. కాబట్టి ఆవిడ గురించి కూడా ధాన్య వివర్ధన అనే నామంలో కూడా అన్నపూర్ణాదేవి యొక్క వైభవం చెప్పినట్టుగానే అయింది. ఇంకో కూడా ఉంది, మహాగ్రాస. గ్రాసం అంటే తిండి అని అర్థం. మహాగ్రాసం అంటే గొప్పదైనటువంటి తిండి అని ఒక అర్థం. మహాగ్రాసం ఏమిటి? అందరూ అనుభవించదగింది ఏమిటి? బ్రహ్మానందం. పురుషార్థం అంటే కదా ఇదే కదా, పొందవలసినటువంటి ప్రయోజనం, అనుభవించదగిన ప్రయోజనమే కదా. అనుభవించదగిన ప్రయోజనం ఏంటి? మహాగ్రాసం అంటే మహాతిండి, అసలు తిండి. ఇవి ఏమీ కాదు, ఈ తిండి అంతా తిండి కాదు. నిజంగా పురుషుడు, మానవుడు అనుభవించవలసినటువంటిది భోక్తవ్యము ఏదే అంటే అనుభవించదగినది, సాధించదగినది ముక్తి కదా.
కాబట్టి మహాగ్రాసం అంటే మహా భోగ్యమైనటువంటి ఏ ముక్తి అయితే ఉన్నదో, కైవల్యం అయితే ఉన్నదో ఆ కైవల్యాన్ని ఇచ్చేటువంటి స్వరూపనని చెప్పి ఇందాక నిత్యానంద రూపి స్వరూపి అని చెప్పినటువంటి దానికే ఇక్కడ మహాగ్రాస అనేటువంటి దాంట్లో లౌకికమైనటువంటి భుక్తిని ఇచ్చేటువంటిది, భుక్తి ముక్తి ప్రదాయిని అనేటువంటి రెండు అర్థములు ఇచ్చేటువంటి స్వరూపంలో మనకి ఇక్కడ లలితా సహస్రనామంలో కూడా అన్నపూర్ణాదేవి యొక్క వైభవం మనకి కనిపిస్తుంది. ఇక తర్వాత దేవీ భాగవతంలో మనకొక ఐతిహ్యం ఉన్నది. అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని గురించి చెబుతాను. బృహద్రథుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ బృహద్రథుడు అనేటువంటి మహారాజు గారు సత్యవాక్పాలనం చేసేటువంటి వాడు, జితేంద్రియుడు, ధర్మంతో 4 కాళ్ళతోటి ధర్మాన్ని నిర్వహించేటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి వాడు, అటువంటి త్రికాలజ్ఞుడైనటువంటి వాడు. ఆ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చేస్తుంటే ఈయనకి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలిసిపోదు. భూత భవిష్యత్ వర్తమానాలు ఏ రాజుకు తెలుస్తాయండి? ఎవరికి తెలియవు. ఇప్పుడే వర్తమానం ఏం జరుగుతుందో తెలియట్లేదు, నిన్న ఏం జరిగిందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు, వర్తమానమే తెలియట్లేదు. భూతకాలంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? త్రికాలజ్ఞత అనేటువంటిది, సర్వజ్ఞత అనేటువంటిది పరమేశ్వరునికి తప్ప మిగిలినటువంటి వారికి కావాలి. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, అంటే పరమశివుడికే సర్వజ్ఞుడు, ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు, పరబ్రహ్మ ఒక్కడే సర్వజ్ఞుడు, మిగిలిన అంతా అజ్ఞులే. అందు గురించి కించిజ్ఞులు అల్పజ్ఞులకి తప్ప సర్వజ్ఞులు మాత్రం కాదు. సర్వజ్ఞుడు అనేటువంటి నామధేయం ఆ పరమశివుడికే తప్ప మిగిలినటువంటి వారెవరు సర్వజ్ఞులు కాదు. కానీ ఈ బృహద్రుడు అనేటువంటి మహారాజు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిపోతున్నాయి. తెలిసిపోతుంటే ఆనోట మహారాజు గారు త్రికాలజ్ఞుడు అనేటువంటి మాట అన్ని చోట్ల వ్యాపించేసింది. వ్యాపించేస్తే మహర్షులు వాళ్ళకు కూడా త్రికాలజ్ఞత రావట్లేదు. ఏదో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఏదో దివ్య దృష్టితో చూస్తే ఏం జరిగిందో కనిపిస్తోందే తప్ప అంత నిశ్చితంగా వాళ్ళకు కూడా మహర్షులకి మునులకి కూడా సిద్ధపురుషులకు కూడా లభించట్లేదు. మనకి కూడా ఇంత తపస్సు చేస్తున్నా మనకి కూడా లభించినటువంటి ఈ స్థితి మహారాజుకి ఎలా కలిగిందయ్యా అని చెప్పని అనుమానంతో ఈ సిద్ధపురుషులు మహర్షులు అందరూ వచ్చి ఆ బృహద్రథ మహారాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యా మీరు త్రికాలజ్ఞుడిగా ప్రసిద్ధి చెందారు, అందు గురించి ఈ త్రికాలజ్ఞత రావడానికి కారణం ఏమిటి అని చెప్పని అడిగారు. అడిగితే ఆయన ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా అంటే, హిమాలయాల్లో ఒక చాతకపక్షి ఉండేది. ఆ చాతకపక్షి ఏం చేసేదంటే అలా దేశాలు తిరుగుతూ ఒకానొక సమయానికి కాశీ మహానగరం చేరింది. కాశీ మహానగరం చేరి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వచ్చింది. అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యాహ్న సమయం అయింది. ఆ మధ్యాహ్న సమయం అవడం మూలాన్ని భూతబలి వేస్తారు. మహానివేదన జరిగిన తర్వాత ఏ దివ్య స్థానంలో అయినా కానీ అన్ని దిక్కుల్లోనూ కూడా భూతబలి వేస్తారు. ఆ భూతబలి వేసేటువంటి పీఠాలనే బలిపీఠాలు అంటారు. భూతబలి అంటే మహానివేదన ఏదైతే చేశారో ఆ నివేదన చేసినటువంటి పదార్థములే భూతబలి వేస్తారు. అంతేనే కానీ ఈ దేవస్థానాల్లో కూడా బలి వేయిస్తున్నారు. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి జంతువులను ఇక్కడ వేసేద్దామనేటువంటిది జంతు బలి కాదు. బలి వేయడం అంటేను పంచభూతములకు, సమస్తమైనటువంటి ప్రాణులకు మనమైతే వండుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. మరి క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు వాటికి అన్నింటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? అవన్నీ అంటే ఈ దిక్కులో వేసినటువంటి ఆ బలి పదార్థాలు ఆ అన్నమెతుకులు తింది, తర్వాత అలా వెళ్ళింది, అక్కడున్న అన్నమెతుకులు తింది, తర్వాత వెనక్కి వెళ్ళింది, అక్కడున్న అన్నమెతుకులు తింది, ఆ పక్కకు వచ్చింది, అక్కడున్న అన్నమెతుకులు. ఈ విధంగా అన్నమెతుకులు ఆ బలిని తింటూ మొత్తం అన్నపూర్ణాదేవి యొక్క మందిరానికి ప్రదక్షిణ చేసినట్టు కానీ ఇది చేస్తున్నట్టు కానీ దానికి ఏమీ తెలియదు. మామూలుగా దాని సహజ లక్షణం, పక్షి యొక్క సహజ లక్షణం ఎగరడం, చుట్టూ తిరగడం. అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కొండ లేకపోతే శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి కొండ అనేటువంటి విషయం, దేవస్థానం అనేటువంటి విషయం దానికి తెలియదు కదా. అందుకోసమని మనకు తెలుసు కాబట్టి విమానాలు అవి పైనుంచి వెళ్ళకూడదని చెప్పి మనం అని నిషేధించి అడ్డుకుంటాం. కానీ వాటికి తెలియదు కదా. అలాగా
తిరిగింది, ప్రదక్షిణం చేసింది, వెళ్ళిపోయింది, ఎక్కడో దేశాలకు వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాలగతంలో అది మరణించింది. మరణించిన తర్వాత ఒక క్షత్రియ వంశంలో ఒక కుమారుడిగా జన్మించింది, చాలా అందమైనటువంటి రూపంలో. ఈ 2 కల్పాల వరకు కూడా మరణించిన తర్వాత ఉన్నతమైనటువంటి లోకంలో 2 కల్పాంత వరకు మహాసుఖాలను అనుభవించింది. అనుభవించిన తర్వాత ఎందు గురించి ఎప్పుడైతే మనం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని, అందు గురించి మనం సంపాదించుకున్నటువంటి పుణ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు స్వర్గాది లోకాల్లో సుఖాలు లభిస్తాయి. కాబట్టి ఆ పుణ్యం అయిపోగానే ఇంకా ఏమాత్రమైనా కొంచెం లేసి మిగిలి ఉండగానే ఎక్కడికి రావాలి అంటే మళ్ళీ సంపాదించుకోవడానికి మానవ లోకంలోకి రావాలి. అందుగురించి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ 2 కల్పాంతముల వరకు కూడా ఆ దివ్యమైనటువంటి భోగాలను అనుభవించినటువంటి ఈ పక్షి, చాతక పక్షి, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ మానవ లోకంలో క్షత్రియుడిగా ఒక ఉన్నతమైనటువంటి రాజవంశంలో పుట్టింది. చాలా అందగా అయింది, పెద్దవాడయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత వాడికి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం చేసినటువంటి బృహద్రథుడు అని చెప్పి ఆ మునులకందరికీ కూడా తెలియజేశాడు బృహద్రథుడు. దానివల్ల నాకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్య జన్మ జ్ఞానము, త్రికాలజ్ఞత అనేటువంటిది దానివలన వచ్చింది. కాబట్టి సగుణ రూపంలో కానీ నిర్గుణ రూపంలో కానీ పరబ్రహ్మణి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారిని, పూర్ణ రూపిణి అయినటువంటి అమ్మవారు, ఆవిడే అన్నపూర్ణ, పూర్ణ రూపిణి అయినటువంటి ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారిని సగుణ రూపంలో, ఇప్పుడు చాతకపక్షి నిర్గుణ పరబ్రహ్మని ఆరాధించిందా, జగదంబికని ఆరాధించిందా? కాదు కదా, సగుణ రూపమైనటువంటిది. అది కూడా ఆరాధిస్తున్నానని అనుకోకుండానే ఆరాధించింది. ఆ ప్రదక్షిణం చేసింది, ఆ ప్రసాదాన్ని తింది, ఆ స్వామికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అనుభవించింది. దాని ద్వారా దానికి దివ్యమైనటువంటి కల్పములలో దివ్యమైనటువంటి భోగాలను అనుభవించేటువంటి అవకాశం వచ్చింది. మళ్ళీ తదుపరి జన్మలో మహారాజుగా యుక్త వయసు వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడయ్యి ప్రజారంజకంగా ధర్మానుసంగా పరిపాలించే స్థితి, త్రికాలజ్ఞత కూడా లభించింది. అంటే సగుణ రూపంలో కానీ నిర్గుణ రూపంలో కానీ ఆ అమ్మవారిని పూర్ణ స్వరూపిణి అయినటువంటి అన్నపూర్ణ స్వరూపిణి అయినటువంటి త్రియంబిక స్వరూపిణి అయినటువంటి ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారిని కనుక సేవించినట్లయితే అటువంటి వారికి తప్పనిసరిగా త్రికాలజ్ఞత కాదు, కైవల్యం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంటే అన్నపూర్ణాదేవి మందిరానికి ఒక ప్రదక్షిణం చేసినంత మాత్రమున 2 కల్పముల వరకు ఉన్నతమైనటువంటి భోగములు దివ్యలోకములలో, తదనంతరం మహారాజుగా పట్టాభిషేకం, త్రికాలజ్ఞత లభించింది. కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క వైభవం ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది. అంతేకాకుండా దేవీ భాగవతంలో అన్నపూర్ణాదేవి పేరుతో చెప్పలేదు కానీ అదే అర్థం వచ్చేలాగా, అదే విషయం తెలిసేలాగా, అంటే జగన్మాత ఏ తల్లి కూడా తన కడుపు మార్చుకునేనా కానీ పిల్లలకి ఆహారాన్ని అందించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటే తను కడుపు నింపుకునేటువంటి స్వభావం ఏ తల్లికి ఉండదు. పశుపక్ష్యాదుల్లో కానీ మానవుల్లో కానీ ఎక్కడా కూడా. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా పెట్టామనుకుందాం, అప్పుడే పుట్టినటువంటి కాకి పిల్లలు ఉంటే ఈ కాకి తన యొక్క పుట్టములలో ఈ ఆహార పదార్థాలను పట్టుకెళ్ళి గూటికి తీసుకెళ్ళి తన ముక్కు పుట్టం ద్వారా మళ్ళీ ఆ పిల్లల యొక్క ముక్కు పుటాల్లో పెట్టి దానికి ఆహారం పెట్టి పోషిస్తూ ఉంటుంది. అలాగే ఏ పక్షి అయినా ఏ జంతువైనా. అందుగురించి అటువంటి జగన్మాత మరి లోకంలో ఉండేటువంటి సమస్త ప్రాణులకి ఆకలి తీర్చకుండా, వాళ్ళ యొక్క బాధను తీర్చకుండా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి దుర్గమాసురుడని హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆ రురుడు అనేటువంటి వాడికి దుర్గముడు అనేటువంటి ఒక కుర్రాడు పుట్టాడు. వాడు ఏం చేశాడే అంటే, రాక్షసులకి అందరికీ ఇదే కదండి స్వభావం, దేవతల మీద విజయం కావాలి, వాళ్ళు మరణం లేకుండా ఉండాలి, అది వాళ్ళ యొక్క కోరిక. ఈ కోరికతోటి వాడు ఏం చేశాడు, హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళాడు. వెళ్ళి 1000 సంవత్సరాలు భయంకరమైనటువంటి తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు. చేస్తే ఇంకా తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి తప్పదు.
ప్రత్యక్షమైన తర్వాత వాడు వరం అడగక మానడు, ఈయన ఇవ్వక మానడు. అందు గురించి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారు. ఏమయ్యా, నువ్వు చేసిన మరానికి తపస్సుకి నేను చాలా మెచ్చుకున్నాను, నీకేం కావాలో చెప్పన్నాడు. ఏమన్నాడు, మామూలు అందరు రాక్షసులు అన్నట్టుగానే నాకు మృత్యు లేకుండా చేయాలన్నాడు. అది ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయం. జాతస్య హి ధ్రువో మృత్యు. కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావలసిందే, అది ప్రకృతి సహజమైన లక్షణం. కాబట్టి ప్రకృతి విరుద్ధమైనటువంటి కోరిక కోరావు నువ్వు, అలా కాకుండా వేరే కోరుకో ఇస్తానన్నాడు. అయితే ఒకటి ఇవ్వండి నాకు, లోకాలన్నీ కూడా వేదముల ద్వారా మంత్రముల ద్వారా పరిపుష్టి చెందుతోంది. దేవతలందరూ కూడా ఈ మానవులు చేసేటువంటి హోమద్రవ్యముల ద్వారా వాళ్ళు అమృతత్వాన్ని పొందుతున్నారు. కాబట్టి వేదములు, శాస్త్రములు, మంత్రములు అన్నీ కూడా నా అధీనం అయ్యేటట్టుగా చేయమన్నాడు. ఎందుకని దేవతలు మానవులు కూడా ఒకరినొకరు ఆశ్రయించుకుంటూ ఉంటారు, అన్యోన్యాశ్రయం. ఇప్పుడు దేవతలు వర్షం కురిపించారు, మనకి శ్యామలమైంది, మనకి పంట వచ్చింది. మనం ఏం చేస్తాం, కృతజ్ఞతాపూర్వకంగా హోమం చేస్తాం. ఆ హోమంలో ఏ పాయసం వగైరాలు ధర్యాలు అని ఇస్తాం. అది ఎవరికి ఇస్తాం, ఇంద్రాది దేవతలు, స్వర్గంలో ఉండేటువంటి దేవతలకు ఇస్తాం. మనం ఇచ్చినటువంటి హోమద్రవ్యం ద్వారా అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు, అగ్ని దేవముఖుడు, అంటే దేవతలకి అందరికీ ఈయన ముఖస్వరూపం. ఈయన ముఖంలో మనం హోమం చేసినటువంటి హోమద్రవ్యం మనం ఏ దేవతలైతే ఉద్దేశించి మనం హోమం చేశామో ఆ దేవతకు పట్టుకెళ్ళి ఇస్తాడు. ఈయన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఈయన చేసేటువంటిది అగ్నిదేవుడు. ఆ దేవతకు పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆ దేవత సంతృప్తి చెందుతాడు, మళ్ళీ వర్షం కురిపిస్తాడు. భగవద్గీతలో కూడా చెప్పింది అదే కదా. అందు గురించి యజ్ఞాద్ అన్న సంభవ, యజ్ఞం వల్లే మనకి అన్నం కలుగుతుంది అని. యజ్ఞం వల్ల సంతృప్తులు అవుతాడు. ఇంద్రాది దేవతలు పర్జన్యాది వేగాలను పంపిస్తారు, వర్షం కురిపిస్తారు, సుభిక్షమైనటువంటి వర్షాన్ని కురిపిస్తారు. తద్వారా పంటలు అవి దివ్యంగా పండుతాయి. మళ్ళీ అందు గురించి ఇలా సైకిల్ చక్రంలాగా వారు పంటలు పండించి మనకి ధాన్యాదులను ప్రసాదిస్తే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, కృతజ్ఞతాపూర్వకంగా హోమం ద్వారా వారికి ఇస్తున్నాం. ఈ హోమద్రవ్యం ద్వారా మనం సమర్పించేటువంటి ఏ గోఘృతమైతే ద్వారా ఏదైతే ఉన్నదో అదే వాళ్ళకి అమృతత్వాన్ని కలగజేస్తుంది. ముసలితనం కానీ మరణం కానీ లేకుండా మనం ఇచ్చేటువంటిది ఏంటి అంటే మనం హోమం చేసినటువంటి హోమద్రవ్యమే వారికి అమృతత్వాన్ని, ముసలితనం లేకుండా కలగజేస్తుంది. ఈ విషయం తెలుసు వీడికి, తెలివైన రాక్షసుడు వీడు. తెలివైన రాక్షసుడు కాబట్టి ఈ విషయం తెలుసు కాబట్టి ఇది మన అధీనంలోకి వచ్చేసినట్టయితే దేవతలు ముసలితనం వచ్చేస్తుంది, ఓపిక లేని వాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళని జయించేయచ్చు, త్రిలోకాధిపత్యం మనకే వచ్చేస్తుంది. కాబట్టి ఈ హోమద్రవ్యం మనం తింటాం కాబట్టి మనకు అమృతత్వం వస్తుంది అనే తెలివైన రాక్షసుడు కాబట్టి ఈ కోరాడు బ్రహ్మగారిని. సరే, కోరినప్పుడు ఇవ్వక తప్పదు కదా, ప్రసన్నుడు అయినప్పుడు తథాస్తు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏమైంది, తథాస్తు అనగానే వేదం, మంత్రాలు, శాస్త్రాలు అన్నీ కూడా వీడి వశం అయిపోయాయి. బ్రాహ్మణాదులకి ఎవరికీ కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, మరణించిన తర్వాత కూడా అంతా కూడా వేదాధ్యయనమే కదా. సమస్తమైనటువంటి కర్మలు కూడా మంత్రముల ద్వారానే అధ్యయనం. అందుగురించి హోమాలుగా ఇంకా ఏమయ్యాయి, ఎవ్వరికీ ఏ ఒక్కడికి కూడా ఏ మంత్రము స్మృతికి రావట్లేదు, ఏ వేద ఉచ్చారణ రావట్లేదు. ఎక్కడా కూడా అసలు ఏ విప్రుడు కూడా నోటి మట్ట ఒక వేద మంత్రం కూడా ఏదీ రావట్లేదు. ఎందుకని మొత్తం అన్నీ కూడా దుర్గమాసురుని యొక్క అధీనంలోకి వెళ్ళిపోయాయి. ప్రతి చోట హాహాకారాలే కానీ స్వాహాకారాలు ఎక్కడా లేవు. ఆకలితోటి వీరికి వర్షాలు అవి లేవు కదా, హోమాలు అవి లేవు. ఇంద్రాది దేవతలు నీరసించిపోయారు, వారికి ముసలితనం వచ్చేసింది, ఓపిక లేదు. ఎప్పుడైతే ఓపిక లేదో ఈ దుర్గమాసురుడు వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు, వీడు ఎవడో వస్తున్నాడు రా బాబు, మనకెందుకు వచ్చిందిలే, ఇసలే ఇప్పటికే ఓపిక లేకుండా ఉన్నామని చెప్పని వారు చెట్టు పుట్ట పట్టుకుని పారిపోయారు. అరణ్యాల్లోనూ పర్వతాల్లోనూ వాళ్ళు ఇష్టమైనట్టుగా కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. స్వర్గాధిపత్యం, త్రిలోకాధిపత్యాన్ని దుర్గమాసుడు తీసేసుకున్నాడు. కానీ లోకం అంతా ఎలా ఉంది, అలాగ 100 సంవత్సరాల కాలం అదే పరిస్థితి. ఎక్కడ యజ్ఞాలు లేవు, హోమాలు లేవు, నిత్యకర్మానుష్ఠానాలు లేవు, వేదమంత్రాలు లేవు, శాస్త్రములు లేదు, హోమాలు లేవు, ద్రవ్యాలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడైతే లేవో
దేవతలు నీరసించిపోయి ఇంద్రుడు వాళ్ళు చెట్టు పట్టుకుని పోతే మనకు వర్షాలు కురిపించేది ఎవరు? మనకు పంటలు పండేది ఎక్కడ? ఏం లేదుగా. పర్జన్యాద్ అన్న సంభవ. అందు గురించి దానివల్ల అన్నం కలుగుతుంది. అదే లేనప్పుడు, మేఘాలే లేనప్పుడు, మేఘాలు వాళ్ళందరూ కూడా చెట్టు పట్టుకుపోయినప్పుడు ఎక్కడ వస్తుంది? కాబట్టి లోకమంతా కూడా హాహాకారములతోటి శవాలు, ఈ ప్రతి ఇంట్లోనూ శవాలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో బ్రాహ్మణులు మంత్రములు లేకపోయినా కానీ, నీరసించిపోయినా, అన్నం లేకపోయినా కానీ కొంచెం తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ పరమాత్మని, ఆ దేవిని ఏం లేకుండా మామూలుగా ఒట్టి మాటల్లోనే, ఇప్పుడు మనం ఏం తెలియని వాళ్ళు అమ్మా నాకేం తెలియదు నువ్వే రక్షించాలి అని చెప్పని ఏ విధంగా అంటామో, వేదాలు శాస్త్రాలు మంత్రాలు లేకుండా ఊరికే ఒట్టి మాటలతోటి అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో, కరుణామయి కదా అమ్మ, జగన్మాత, అందరి ఆకలిని తీర్చవలసిన బాధ్యత ఉంది కదా, వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది అంటే సహస్ర నయనములతో, సహస్ర బాహువులతో, బాహువుల నిండా కూడా అనేక రకములైనటువంటి కాయగూరలు, ఫలములు, ప్రసాదములు, వివిధ రకములైనటువంటి ఆహార పదార్థములతో, సహస్ర నయనములతో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి ఏమిటంది? ఇది అమ్మ పరిస్థితి. వేదాలన్నీ కూడా అధీనమైపోయాయి. లోకమంతా కూడా హాహాకారాలతో నిండిపోయింది. అందరూ శవాలు గుట్టలే కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎవరు? అందరూ ఆకలితో బాధపడుతున్నారు. నువ్వే ఏదైనా చేయాలంటే తన యొక్క సహస్ర నయనములతోటి 9 రోజులు ఏకధారగా వర్షాన్ని కురిపించింది అమ్మ లోకమంతా. దాంతో పంటలన్నీ సుభిక్షంగా అయ్యాయి, ఔషధులన్నీ కూడా మళ్ళీ పునరుజ్జీవం అయ్యాయి. అంతా ఆనందం తాండవించే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎప్పుడైతే ఆనందం తాండవించే పరిస్థితిలో ఉందో, అమ్మ వేదాలు శాస్త్రాలు అవి మంత్రాలు కూడా మళ్ళీ తిరిగి మా అధీనమయ్యేటట్టుగా చేయమని చెప్పని ప్రార్థించారు. ప్రార్థించి ప్రస్తుతం మేము ఆకలితో అలమడించిపోతున్నాం కాబట్టి మా ఆకలి తీర్చవలసిందే అని చెప్పని ప్రార్థిస్తే, సహస్ర బాహువులతో తాను తెచ్చినటువంటి ఇవేవైతే ఉన్నాయో ఆహార పదార్థములు, శాకములు, ఫలములు, ఇవన్నీ కూడా అందరికీ కూడా పంచిపెట్టేసింది. అది ఏ అమ్మవారి యొక్క శాకంబరి అవతారము. ఈ 1000 కన్నుల ద్వారా వర్షాన్ని కురిపించిన అమ్మవారి రూపమే శతాక్షి అమ్మవారు. కాబట్టి శతాక్షి అమ్మవారి రూపంలో, శాకంబరి అమ్మవారి రూపంలో, అన్నపూర్ణాదేవి అవతారంలో, విశాలాక్షి అవతారంలో మనందరినీ అనుగ్రహించడానికి ఉన్నటువంటి ఆ అమ్మ మనందరినీ అనుగ్రహించాలని మన ఉత్తరాధికారి వారు అన్నపూర్ణాదేవిని సేవించడానికి విచ్చేస్తున్నారు. కాబట్టి వారు సేవించేటువంటి అన్నపూర్ణాదేవిని మనం కూడా దర్శించి స్వస్తి. प्रजयाधनेन त्यागेनैके अमृतत्वमानुषः परेण नाकर्णिहितं गुहायां विभ्राजते तज्जितजा विशन्ति वेदान्तविज्ञानसनिश्चितार्थाः संन्यासयोगाद्युतयशुद्धसत्त्वाः हे ब्रह्मलोके दुपरान्तकाले परामृतात्परिमुच्यन्ते सर्वे दक्षिणं विपापं परमेश्वरोदं यत्पुण्डरीकं परमध्यसग्रस्थं तत्रापि दक्षिणं गगनं विशाखस्तस्मिन् जलन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्राक्ता वेदान्ते जः प्रतिष्ठितः तस्य प्रवृतनेनस्य यः परस्य महेश्वरः कालाग्निरुद्राय नमः ओम मूलप्रकृत्यै नमः ओम आधारशक्त्यै नमः ओम कूर्माय नमः ओम वराहाय नमः ओम पृथिव्यै नमः ओम सुधार्णवाय नमः ओम रत्नद्वीपाय नमः ओम स्वर्णशैलाय नमः
ఓం కల్పవృక్షేభ్యో నమః ఓం రత్నభూమికాయ నమః స్వర్ణవేదికాయ నమః రత్నసింహాసనాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః ఐశ్వర్యాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః అవైరాగ్యాయ నమః ఐశ్వర్యాయ నమః మాయాతత్వాయ నమః విద్యాతత్వాయ నమః ఆనందగంధరాయ నమః సంవిన్నలాయ నమః అష్టమపుత్రేభ్యో నమః వికారమేకేశ్వరేభ్యో నమః మాతృకాకర్ణికాయ నమః నమః सिद्ध्यन्मा गरिमा सिद्ध्यन्मा लघिमा सिद्ध्यन्मा प्राप्त सिद्ध्यन्मा प्राकाम्य सिद्ध्यन्मा ईशित्व सिद्ध्यन्मा वशित्व सिद्ध्यन्मा सोममण्डलाय नमः अग्निमण्डलाय नमः तत्त्वाय नमः रजसे नमः तमसे नमः ब्रह्मणे नमः विष्णुवे नमः महेश ज्ञानतत्त्वाय नमः मायातत्त्वाय नमः कालतत्त्वाय नमः विद्यातत्त्वाय नमः परतत्त्वाय नमः मण्डोकादिपरतत्त्वान्तपीठदेवताभ्यो नमः ओम असनेते पुनरस्माच्च पुनःप्राणमिहनो देहे भोगं योगपश्येम सूर्यमुच्चरं दमनुदे मृयान् अमृतं वै प्राणामृतमाप प्राणानेव यथा स्थानोपक्वैदे आवाहितो भवा स्थापितो भवा सुप्रसन्नो भवा सनातनं गुरुप्रसीद प्रसीद मह्यम् ॐ ऐं मोहनाग्नें मथमदुदाङ्घूर्णमानाक्षयुग्मां विद्युद्वक्त्रां कदम्बप्रसवपरिलसद्वेनिकां मात्तवीनां बिम्बोष्ठीं रक्तवस्त्रां मृगमदतिलकामिन्दुरेकावतं सा यच्छङ्कपत्रां कृणुजितां नौमिदां श्यामलाम्बा माणिक्याभरणान्विदां स्मृतमुखीं नीलोत्पलाम्बा अम्बरां रम्यालप्तकलिप्तपादकमलां नेत्रत्रयोल्ल वीणावानदत्परां श्रुताङ्कीरच्छदश्यामलां मातङ्गीं सजयग्रामनविजयताम्बूलपूर्णानां नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परास्तुष्टौ नगेन्द्रकन्यावशकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः ध्यायामि ॐ सहस्रशीर्षा सहस्रभौमं विश्वदा वृत्ताच्चतिष्ठदशाङ्कुलं हिरण्यवर्णां हरिणीं सवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः आवाहयामि पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं उदाम तत्त्वस्येषानः इदन्नेनातिरोहति तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्द्येयङ्गामश्वं श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः नवरत्नखचिसिंहासनं समर्पयामि एतावानस्य महिमा पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे अश्वपूर्वामृतमध्यां हस्तिनाथप्रमोदिनीं श्रियं देवीं बह्वये श्रीर्मा देवीर्जुः श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः पादयोः पाद्यं समर्पयामि त्रिपादोर्धौ पादोस्येह भवात् पुनः ततो विश्वं विक्रामदो शासनानशने अभीकांसो स्थिरामिरण्यप्राकारामात्रां पद्मेस्त्रां पद्मवन्नां तां यहोपक्वये श्रियं श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि तस्मात् विराडजायिता विराजो अधिभू सजातोच्चरिच्यता पश्चाद्भो मुधो पुरः चन्द्रां प्रभासां निशा ज्वलन्तीं श्रीन्लोके देवजुष्टां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण स्थितां त्वां वृणे श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः मुखे आचमनमाचमनं समर्पयामि यत्पुरुषेण हविषा देवाय वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मयद्मश्चरद्भिः आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षो तस्य फलानि तपसानुदन्तमाजान्तराजाश्च वाक्या लक्ष्मी षडाम्नाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः मधुपर्कं समर्पयामि सप्तास्यासन्परिधि त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञं तन्मानाः अभद्रन् पुरुषं पशुम् उपैतुमां देवसखः कीर्तिश्च प्रादुर्भूतोत्मिराश्चेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे श्रीरामनाय देवता सहित शारदा स्वरूपराजश्यामलाचन्द्रमौलेश्वर स्वामिने नमः शुद्ध आचमनं समर्पयामि तञ्यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमकृतः क्षत्रिपातामलान् ज्येष्ठामलक्ष्मीन्नाशयाम् अभूतमधुमर्धिं च सर्वान्निन्नत मे गृहात् स्तपयामि श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणानान्ता गणपतिगं हवामहे कविं कवीनामुपश्च ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्चन्मन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः ॐ जञ्च मे मयश्च मे प्रियञ्च मे नु कामश्च मे सोमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे जन्ताच मे धर्ताच मे क्षेमश्च मे धृतश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञातञ्च मे सोश्च मे प्रशोश्च मे शीरञ्च मे लयश्च मदञ्च मे मृदञ्च मे जिक्ष्मञ्च मे नामयच्च मे जीवादश्च मे दीर्घायुः तंज मे नमित्तंज मे सुगंज मे शैलंज मे शोषाज मे सुधिरंज मे ओम शांति 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 ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उतोतशुभे नमः नमस्ते सुधन्वने बाहुभ्यां ददे नमः या दैहिश्चपदवाचमं बभूवते धनुः शिवासनव्याजातपदयानोर्द्रमणया याते रुद्रशवाधनोरघोरापापकाशिनी यानस्तनवाशन्दमयाग्रिशन्ताभिजागशीः यामिशिङ्गलिशन्तास्तेऽपि हर्षस्तवे शिवाङ्गिरत्तदाङ्कुरमाहिगुं शेः पुरुषं जगत् शिवेन वचसा त्वाङ्गिरिशाच्छापदामि
यथा न सर्वमिज्जगते यक्ष्मगं समनासदो अध्यवोचति वक्ता प्रथमो देव्योऽभिषगो अहेकश्च सर्वान् जम्भयन् सर्वाश्रयातु धान्यः असौ यस्ताम्रो अर्णवतभ्यस्तु मङ्गलः ये चेमाकुं रुद्राभितो दक्षश्रासः तथो वै शाकुं हेड एमहे असव्योपसर्पति नीलग्रीवो विलोहितः उतेनं गोपा अदृशन्नदृशन्नदहार्यः उतेनं विश्वाभूतानि सदुष्टोमृडयातुनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढिये अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो नमः प्रमुञ्च सन्मनस्त्वमभयवरात्मयोज्यां याश्चदेहस्तेष वः पुराता भगवोपप अवदत्यधनस्त्वं सहस्राक्षसुते सुधे निशील्यशय्यानां मुखाशवो नः सुमना भव विद्यन्धनक्कपर्दनाविशल्यपानवागोत अनेजन्नस्येष वा आभरत्सनिशङ्कथे याते हे धर्मेढुष्टमहस्ते बभोवते धनुः तया अस्मान् विश्वदस्मयक्ष्मया परिभुजा नमस्ते स्वायुधायानादाय विष्णवे वाभ्यां तदे नमो बाहुभ्यां तवधन्मने परिदे धन्मनो हेतरस्मान् वरुक्त विश्वदः अथो जयशुस्तवारे अस्मन्निधे हितं नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे तेनान्ये निशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः स्वस्मिञ्जराजत्वहेमदेवधीनां पतये नमो नमो बभ्रजाय व्याधरेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतने मिष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगदां पतये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणां पतये नमो नमः सूतायाहंजाय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्कराय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय कन्दै देवतीनां पतये नमो नमः कृत्समेधाय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनीनां पतये नमो नमः कुकुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिने इषितमुदे तस्कराणां पतये नमो नमो वञ्चये परवञ्चते सायूनां पतये नमो नमो निचेरवे प्रजराजारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जगागुं सद्भ्यामुष्टदां पतये नमो नमो समद्भ्यो नक्तञ्जलद्भ्यः प्रकुन्दानां पतये नमो नमः उष्णीशने गिरिजराय गुञ्जानां पतये नमो नमः इषुमभ्यो तन्वाभिभ्यश्च वो नमो नमः आदन्वानेभ्यः प्रतिधानेभ्यश्च वो नमो नमः आजिच्छद्भ्यो विजदद्भ्यश्च वो नमो नमोऽस्यभ्यो वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः सुमद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यश्च वो नमो नमः अश्वेभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यश्च गम्हदेभ्यश्च वो नमो कृत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विष्णुरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतभ्यश्च वो नमो नमस्तक्षद्भ्यो अर्धकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुण्यष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मगयभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च नमः कपर्दिने च व्यप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो केशुमते च नमो क्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवर्धने च नमो ग्रियाय च प्रथमाय च नमः आशवेजाधिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय जापरजाय च नमो मध्यमाय जापगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च जावसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः शवाय च प्रतिशवाय च नमः चाशुरथाय च नमः शूराय जावभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्बिने च कवचिने च नमः सुदसेनाय च नमो दन्त भ्याज जाहनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दोताय च प्रहित च नमो निषङ्गिने च शुधिमते च नमः स्नेक्ष्णे च वेचायुधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशम्दाय च नमः कूप्याय पट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तवाय च
नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्द्रे चानि नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय च नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च नमः तीर्थ्याय च गोल्याय च नमः पार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आचार्याय च नमः शस्म्याय च फेन्याय च नमः सकत्याय च प्रवाक्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः कंसिलाय च क्षीणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च केक्याय च नमः काट्याय च गह्मुरेष्टाय च नमो कृतय्याय च निवेश्याय च नमः पाकोसव्याय च रजस्याय च मच्छिष्याय च हर्त्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्म्याय च नमः पर्ण्याय च पर्णभ्याय च नमोपकुरमानाय चाभिघ्नते च नमः आख्यते च प्रख्यते च नमो वक्रिकेभ्यो नागोहृदेभ्यो नमः विक्षीणकेभ्यो नमः विषण्वत्केभ्यो नमः आनिर्हदेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अन्धस्वेदरुद्रन्नेरलोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चनाममदो यातेर्दृशवादनो शिवा विष्णोः भेषजी शिवार्दस्य भेषजी तया नोमृजेवसे इमागं रुद्राय तपसे कवर्धिने कीर्तिराय प्रभुरामहे मतिम् यथा नश्यमसद्रपदे चतुष्पदे विश्वं विष्णुं ग्रामे अस्मिन्ननादुरं प्रणानोर्द्रोदनो मयिस्कृतिक्षेत्रीराज नमसा विधेमते यच्छञ्जयोश्च मनुराज्ये पिता तदश्चामदवरुद्रप्रणीतौ मानो महान्तमुदमानो अर्भगं मानवक्षन्तमुदमानोक्षदं मानोवधे पितरं मोदमातरं प्रियमानस्तनवोरुद्ररीर्षः मानस्तोकेतन ये मान आयुष्मानो गोषमानोऽश्वेश्वरीर्षः वीनान् मानोर्द्रभामिदोऽवधीरः विश्वं तो नमसा विधेमते आराप्ते गोघ्नमुदपूरुषज्ञे क्षेप्तिराय सुम्नमस्मे देस्तु रक्षा च नाथिजिदेव प्रोक्यथा च नश्यन्मेच्छद्विवरः स्थिश्चदङ्गर्तसदञ्जवानं मृगन्नभेमुपहप्तमुग्रं रुडाचरिद्रेर्दस्तमानो अन्यन्ते अस्मन्नवबन्धु सेनाः हरिणोरुद्रस्य हेतुर्वणक्तपरिप्रेहस्तधर्मजलखायोः अवत्सरामखवद्भ्यस्तुनश्वमेढ्भस्तोकायतनयाय मृडया मेढुष्टमशपदमशुभो नः सुमना भव रमे वृक्ष आयुधन्यधाय गुप्तिं वसान आचर पिनाकं विभ्रकागिः विकिरदविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रकं हेतयोऽन्यमस्मन्नवबन्धुताः सहस्राणि सहस्रधा बाहुवोऽस्तु